స్టార్ట్ చేద్దామండి. మాస్టర్స్, అందరం కళ్ళు మూసుకుందాము. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాము. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. 9 శ్వాసలు ఇరుకతో మనం గమనిద్దాము. మన గ్రూప్ కాన్షియస్నెస్కి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. థాట్స్ వస్తూ ఉంటే కట్ చేసి మళ్ళీ బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ ఉందాం. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, మన హయ్యర్ సెల్ఫ్స్కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారి కాన్షియస్నెస్ కనెక్ట్ అయి ఉందాము. ఏంజల్స్కి, ఆర్కేంజల్స్కి, గార్డెన్ ఏంజల్స్కి, మన స్పిరిచువల్ గైడ్స్కి, మన యాన్సెస్టర్స్కి, ఆర్క్టూరియన్స్కి, ప్లైడియన్స్కి, సిరియన్స్కి, ఓరియన్స్కి, లయన్ గేట్ పోర్టల్ ఎనర్జీస్కి, మెటట్రాన్ క్యూబ్కి, పరమగురు మండలి, శంబాలా మాస్టర్స్కి, ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ కౌన్సిల్ వాళ్ళకి, ఫిఫ్త్ డైమెన్షన్ మాస్టర్స్కి, అందరికీ మనము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారి ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉందాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్ర మిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు జాతి, మానవ జాతి అందరికీ కనెక్ట్ అయి చక్కని ధ్యానం చేద్దాం మాస్టర్స్. డివైన్ ఎనర్జీస్, మన విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన అన్ని శరీరాల్లోనికి, అన్ని కణాల్లోనికి, అన్ని వ్యవస్థలలోనికి, అన్ని గ్రంథులలోనికి చక్కగా ప్రసారం అవుతున్నట్టు విజువలైజ్ చేసుకుంటూ మనం ధ్యానం చేద్దాము. అనంతమైన శక్తిని, అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఎరుకతో ధ్యానం చేద్దాం.
ధ్యానం ద్వారా శూన్య స్థితి, ధ్యానము జ్ఞానం ద్వారా పరిశూన్య స్థితి, ధ్యానము జ్ఞానము మన సాధన ద్వారా మహాపరిశూన్య స్థితికి చేరుకుందాము. ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడదాము. శ్వాసానుసంధానం. ప్రపంచంలో అందరూ ధ్యానమయులయ్యారు. శాకాహారమే తింటున్నారు. పిరమిడ్ శక్తిని తీసుకుంటున్నారు. వారందరికీ మనము సహాయం చేస్తున్నాము అని విజువలైజ్ చేసుకోండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది.
మనకి వచ్చిన శక్తిని మనం రిసీవ్ చేసుకుంటున్న ఈ దివ్యమైన ఎనర్జీస్‌ని మనము ఫీల్ అవుదాం మాస్టర్స్. అన్ని శరీర భాగాల్లోనికి ఆ దివ్యశక్తి ప్రవేశిస్తుంది. అక్కడున్న బ్లాకేజెస్‌ని క్లియర్ చేస్తున్నట్టుగా గమనించండి. విజువలైజ్ చేసుకోండి. వైట్ గోల్డెన్ ఎనర్జీస్ మన అన్ని శరీర భాగాల్లోనికి ప్రవేశిస్తున్నాయి. నా బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను అని స్ట్రాంగ్‌గా అనుకోవాలి మాస్టర్స్. మన ఇంటెన్షనే మనకి రక్ష. మనమెంత గట్టి నమ్మకంతో, ఎలాంటి డౌట్స్ లేకుండా నమ్ముతాము, జరిగిందని నమ్మినప్పుడు హీలింగ్ అనేది చక్కగా జరుగుతుంది. బాడీలో ఎక్కడైనా పెయిన్ అనిపించినా, ఎనర్జీస్ ఒక్క దగ్గరే సర్కిల్‌లాగా తిరుగుతున్నా, బాడీ లైట్ అనిపించినా, బాడీ హెవీగా అనిపించినా, ఏదో ఒక భాగంలో పెయిన్స్ గానీ, పోకింగ్స్ గానీ ఎట్లాగా అనిపించినా దాన్ని గమనించండి. అక్కడ బ్లాకేజెస్‌కి సంబంధించిన ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. కాబట్టే మనకక్కడ పెయిన్ అనేది ఒస్తుంది. రిలీజ్ అవుతున్నట్టుగా బ్లాకేజెస్ రిలీజ్ అయ్యి గోల్డెన్ ఎనర్జీ అంతా ఫిల్ అవుతున్నట్టుగా మనం ఫీల్ అవుదాం. గమనిద్దాం. 2 more minutes మాస్టర్స్.
మనం రిసీవ్ చేసుకున్న దివ్య శక్తిని ప్రపంచ శాంతికి, భూమాతకి, ప్రకృతి మాతకి, మన లవ్డ్ వన్స్‌కి, ఫ్యామిలీస్‌కి, ఫ్రెండ్స్‌కి ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో వారందరికీ కొంత షేర్ చేసుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. మన గ్రూప్ ఎనర్జీస్‌కి హీలింగ్ ఇచ్చిన హీలింగ్ మాస్టర్స్‌కి, ఆస్ట్రల్ మాస్టర్స్‌కి, అందరి గురువులకి అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 2 చేతుల్ని మనం కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. చక్కని చిరునవ్వుతో మనం అరచేతులను చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకొద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనకింకా మేడం రాలేదు కదా! లావణ్య మేడము. మనం అంజిత్ గారు, యాహ్! నేను ఒక్కటి విషయం యాడ్ చెప్పనా అండి? పొద్దున ఆ! ఆ! ఈరోజు 5:30 జనరల్‌గా ఇండియా టీమును పత్రిజీ గారితో పాటు ప్రయాణం చేసినాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారనమాట. ఓకే. సో, ఒకాయన చెప్పారండి, మనకొచ్చిన ఎనర్జీస్ అంట మెడిటేషన్‌లో వచ్చినియి, హ్మ్. మనకి ఓన్లీ నెక్స్ట్ మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు మాత్రమే ఉపయోగించాలని చెప్పారండి. ఎందుకంటే, ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదండీ! హ్మ్. ఆయన చెప్పిందేంటంటే, ఆడపిల్లలున్నా, మగపిల్లలున్నా, ఉద్యోగాలొచ్చినా, రాకపోయినా, సెటిలయినా, అవ్వకపోయినా, పెళ్ళిళ్ళయినా, అవ్వకపోయినా, ఎట్లాంటి కష్టాలొచ్చినా ఆటికి మాత్రం వాడకూడదు ఆ ఎనర్జీని, శక్తిని. ఓన్లీ మళ్ళా ఆధ్యాత్మికంగా నేనింకా ఆధ్యాత్మికంగా ఎదగటానికి మాత్రమే ఆ శక్తిని ఉపయోగించాలి మీరు. ఇంకా వేరే రకంగా ఉపయోగించరాదు అని ఇవాళ ప్రొద్దునే చెప్పారండి. అదే చెబుదామని మీకు ఐ మీన్ గ్రూప్‌లో షేర్ చేద్దామని అనిపించిందండి. ఆ! హ్మ్. మాట ఏంటంటే విశ్వమయ ప్రాణశక్తి విశ్వంలోంచి తీసుకుంటున్నాం గదా! హ్మ్. విశ్వంలోనికే ఉపయోగించడం అనేది విశ్వ కళ్యాణంలో ఒక భాగమని గురువులు జెప్తారు పద్మజ హ్మ్. గారు. అదే. అంటే మనం ఏంటంటే మనం ఉంచుకుంటాం. కొంత షేర్ చేసుకుంటాం. మనం అనంతంగా తీసుకుంటాము. హ్మ్. అనంతంగా అంటే ఈ ఆకాశమంతా, ఈ భూమాత అంతా ఇచ్చేస్తుంది మనకి. ఆ హ్మ్. విశ్వమయ ప్రాణశక్తి. అంటే మనకు అవసరానికి మించి తీసుకుంటున్నామనమాట ఇక్కడ మనం. ఓకే. ఒక్కొక్కసారి మనకు అందుకే ఎనర్జీస్ చాలా ఎక్కువైపోతాయి కాబట్టి గ్రౌండింగ్ జేసుకో అని భూమాతకిచ్చేయమని జెప్తారు. అవునవును. ఎక్కువ ఎనర్జీస్ వచ్చినప్పుడు అంటారు కదా! ఆ! విశ్వంలోనికెళ్ళి. ఆ! హ్మ్. నాకు గూడా ఈ డౌట్ చాలా ఉండేది. కానీ చాలా మంది గురువులను నేను అడగడం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఎనర్జీ రూపకంగా వచ్చినా సరే, మనకి కావాల్సినంత మన బాడీ, మన ప్రతి సెల్ అన్నీ రిసీవ్ చేసుకుంటాయి. కాపోతే కొంత వాళ్ళకి షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం గూడా ఇప్పుడెప్పుడైతే మనం ధ్యానాన్ని చెప్తున్నామో, జ్ఞానాన్ని మనం అందిస్తామో, మనకి ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి అని పత్రిజీ గారు ఎట్లయితే చెప్పమంటారో, దాంట్లో భాగమే ఈ ఎనర్జీ. ఇన్ ది సెన్స్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఏంటంటే దాంట్లో జ్ఞానం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు. అన్ని అవును. రకాలుగున్న ఎనర్జీస్ అన్నమాట ఇవి. ఓన్లీ మనకొచ్చిన ఎనర్జీయే కాదన్నమాట ఇది. అంటే దాంట్లో జ్ఞానం గూడా ఆ శక్తి ద్వారా మన జ్ఞానం గూడా మనం తీసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు చూడండి, ఒక మెసేజ్ మనం గ్రూప్‌లో ఫార్వర్డ్ జేస్తే అది లోక కళ్యాణం కిందనే వస్తుంది. ఒక్కరికి ధ్యానం జెప్తే 100 గంటలు మనం ధ్యానం చేసిన కింద వస్తుంది. అంటే ఆయన ఉద్దేశ్యం కూడా అదేనేమోనండి. అంటే ఆ! మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ, ఆ! మనకి తెలియకుండానే ఇప్పుడు చెప్పబడుతుంది కదండీ! ఇప్పుడు ఆ! మనం లోక కళ్యాణకారి ఆత్మలం అని అనుకున్నప్పుడు హ్మ్. మరంట ఇంకొకటి కూడా విన్నానండి. మనం హ్మ్. ఎంతసేపు ఆహ్, వ లోక కళ్యాణం కోసం ఉపయోగపడదాము అనేది మనం అనుకుంటాం గదా! హ్మ్. అది లోక కళ్యాణం గాదు. ముందు మిమ్ముల్ని మీరు ఉద్ధరించుకోండి.
అది ఆటోమేటిక్‌గా లోక కళ్యాణం అదే జరిగిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ! అంటే మనం ఇప్పుడు మనలో 100% ఆ పరమాత్మ తత్వం ఉందనుకోండి. సపోజ్ హ్మ్. చెప్తున్నా. హ్మ్. ఆటోమేటిక్‌గా మనం ఎక్కడికెళ్తే అక్కడే అది దివ్యమైన వెలుగే గదండీ! ఇప్పుడు మనం ఆలోచిస్తే, ఆ! ఇప్పుడు మనం ఎంతసేపు మనమేదో అంటే ఊరినే చెప్తున్నా నేను ఆ! విన్నదేనండి. అదే. అదే. హ్మ్. ఇప్పుడు మనం ఎంతసేపునంట ఒకళ్ళు అబ్బో! నేను ఇంత చేస్తున్నాను, లేకపోతే ఈ మెడిటేషన్ నేర్పటం, లేకపోతే జ్ఞానం పంచటం, ఏదో ఇది నేను చేస్తున్నాను అంటే అక్కడ అహంకారం. అంతే కదా! ఇప్పుడు చెయ్యబడతాంది. ఈ చేసేదెవరు? చేయించేదెవరు? అసలక్కడ ఉండేదేంటి? అనేది అనుకుంటే ఆహ్, ఆహ్, సు ఆ వి సునిశితంగా ఆలోచిస్తే, ఇప్పుడు మనం అంతా కూడా ఇదంతా కూడా ఇప్పుడు ఆళ్ళేమంటారంటే, ముందు ఎవరికో నేను ఉద్ధరిస్తున్నాను, లేకపోతే లోక కళ్యాణం కోసం ఇట్లా అని కాదు. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే ఈవెన్ తులసీదళంలో కూడా ఆయన పత్రిజీ గారు రాసిన పుస్తకంలోనండి హ్మ్. మీరు చదివే ఉంటారులే. నేను చదవలేదని కాదు నేననేదిక్కడ. అది ఏంటంటే ఎట్లా చెప్తారంటే, రకరకాల అందరూ లోప్ సాబ్ రాంపా గారి దగ్గర నుంచి బుద్ధుడేంటి, సేత్ అందరూ జీసస్ దగ్గర నుంచి, మొహమ్మద్ దగ్గర నుంచి, భగవద్గీత, ఎవ్వరు ఏం చెప్పినయి అన్నీ అందులో ఉంటాయండి. అంటే ఆ ఎసెన్స్ బుక్కంతా హ్మ్. కూడా ఉండదు కదండీ. బుక్కులో ఇప్పుడు భగవద్గీతలో యద్భావం తద్భవతి. దానిలోనే ఉంది అంతులేనంత జ్ఞానం కదండీ. సో, హ్మ్. ఈయన మన వాస్తవాన్ని మనమే క్రియేట్ చేసుకుంటాము అని చెప్తారు పత్రిజీ గారు. దానిలో నుంచి వచ్చిందేగా. సో, ఇక్కడేంటంటే మనం ఎవరినో ఉద్ధరించటం కాదు. ఎంతసేపు కూడా మన తాపత్రయం మనల్ని మనం ఉద్ధరించుకుందాం అనుకున్నప్పుడు, ఆ ధ్యానపుత్రులు గాని, జ్ఞానపుత్రులు గాని ఎవరున్నారో ఆళ్ళు ఆటోమేటిక్‌గానే మన దగ్గరికి రాటం, ఆళ్ళేదన్నా తీసుకోవాల్సొస్తే తీసుకోవటం కూడా జరుగుతుంది. ఎళ్ళిపోవటం. మనకి తెలియకుండానే అది ఇవ్వబడుతుందంట. అది గురువుల ద్వారా, వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా అనుకోండి పోనీ. ఇప్పుడు మనం ఏ ఆధ్యాత్మిక లక్ష్యం ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు మన ఎనర్జీనంతా అటు పంపుతున్నప్పుడు ఆ సంకల్పం ఉన్నప్పుడు మనం అంటే మన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేరుతాంది కదండీ! మన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేరుతాందంటే అందులో ఏ పార్ట్ అయితే ఉందో ఇప్పుడు ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వనివ్వండి, ధ్యానం అనండి, జ్ఞానం అనండి, ప్రతిదీ కూడా ఇక. అంటే మనం 100% ఆ తత్వంలో ఉంటే అది అది డిస్ట్రిబ్యూట్ అవుతానే ఉంటుందది. ఇప్పుడు భగవంతుడి దగ్గర నుంచి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ మొత్తం యావత్తు ఇప్పుడు యూనివర్స్ దగ్గర నుంచి ఎలా తీసుకుంటా ఉంటాం గదండీ! సో, అట్లాగే ఏ ఒక్కరు ఆధ్యాత్మికంగా పెరుగుతున్న కొద్దీ కూడా ఆళ్ళ దగ్గర నుంచి ఎళ్తానే ఉంటుంది. ఎవరికి ఎక్కడ ఎలా ఎళ్ళాలో అట్లా ఎళ్తుంది అనేది విన్నానండి. అది జస్ట్ మరి ఆహ్, నేను లేదు విన్నది లేదండి. చెప్తున్నానండి అంతే. యాహ్! పర్లేదండి పద్మజ గారు. అట్లా గూడా చేయొచ్చు. కాపోతే హ్మ్. మనమేంటంటే ఎదుగుతూ గూడా పక్కన కొంతమందికి ధ్యానం తెలీదు. పక్కన కొంతమందికి జ్ఞానం తెలీదు. అట్లా అంటే మన ద్వారా కొంతమంది వచ్చేదుంటే గనక ఆటోమేటిక్‌గా మనం చెప్పేస్తామండి. మనకు తెలియకుండానే చెప్పేస్తాం. మనకు చెప్పేస్తాం. తెలియకుండానే మనకు ఆ! ఎందుకంటే మనకు తెలియకుండానే. అదే ఆ మెడిటేషన్‌లో ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా పెరగటానికి ఉపయోగించాలి. కానీ ఇక్కడ మనం చెప్తూ ఉంటేనే ఎదుగుతాం. ఇప్పుడు గురువు మనకు చెప్తూ ఉంటేనే గురువుకి మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ప్రతిసారి గూడా అంతే. మీ శ్వాసే మీ గురువు. నా సంబంధం ఏమి లేదక్కడ. నేనేం చెప్పాలని లేదు. కాపోతే కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్లారు. ఎందుకంటే అది ఒక ఆత్మసాక్షిగా ఉండి జస్ట్ ఆ ఎసెన్స్ తీసుకోమనే చెప్పారు. కానీ చెప్పకుండా కరెక్టేనండి. ఉండలేదు. కాపోతే మనం ఇక్కడ నీకు ధ్యానం చేసుకో అని ఆయనేం ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే గ్రూప్ ఎనర్జీస్ అందుకే ఉంటాయి. ఒక స్వాధ్యాయం, ఒక సజ్జన సాంగత్యం. ఎందుకంటే ఒకరిదొకరు పంచుకుంటుంటే, ఒకరిదొకరు విషయాలు తెలుసుకుంటుంటే, ఒకరిదొకరు ధ్యానం చెప్తూ ఎదిగిన కొద్దీ అట్లా అంటే కమ్యూనికేట్ ఒకరికొకరము సహాయంగా ఒక గ్రూప్ ఎనర్జీస్ మంచిగా వర్కౌట్ అయ్యి అందరు జ్ఞానాన్ని తీసుకుంటారు. అందరం పంచుకోవాలి. కానీ అది ఎవరికి వారు కరెక్టేనండి. కూర్చుంటే అదొక ఈగో గూడా అయిపోతుంది. అదొక కరెక్టే. వైరాగ్యంలోకి గూడా ఎళ్ళిపోతాం మనం. అంటే తెలియని ఘర్షణ మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ నేననేది అంటే అది కరెక్టేనండి మీరు చెప్పింది. కాకపోతే హ్మ్. మనమేదో నేనే ఉన్నాను. హ్మ్. నేనేదో చెప్తున్నాను, పంచుతున్నాను అనేది ఆ మాట నేననకూడదు. హ్మ్. నేను ఎదుగుతున్నాను.
అది. ఐ మీన్ నేను ఆధ్యాత్మికంగా ఎదగటం కోసమే ఇప్పుడు నేను అంతేనండి. ఏదన్నా ఇది కూడా నేను ఆధ్యాత్మికంగా ఎదగటం కోసమేనండి. ఇప్పుడు ఈ ఎనర్జీ అయినా ఇప్పుడు నేను అవును. ఇక్కడొచ్చానంటే నేను అవును. ఆధ్యాత్మికంగా ఎదగటం కోసమే. అంతేకానీ ఇప్పుడు పంచితే అది ఎవరికో ధ్యానాన్ని పంచుతున్నాను, లేకపోతే జ్ఞానాన్ని పంచుతున్నాను, లేతే నాకు తెలిసింది చెప్తున్నాను అనేది నేను అనుకోకూడదు. నేను ఎదుగుతున్నానా లేదా? అది నేనెదుగుతున్నాను. ఏ అందుకనే పని చేసినా కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా? అంతేగాని వాళ్ళకి చెప్పబడుతున్న అంటే చెబుతున్నాను అనేది రాగూడదు అనేది ఐ మీన్ అట్లా అని అనిపిస్తోందండి. అంటే నేను ఎదుగుతున్నాను. అంటే హ్మ్. మనం ఆధ్యాత్మికంగా ఎవరి కాలం ఎదగటమే కానీ, అవతల వాళ్ళకి ఏదో చేస్తున్నాను అనేది కాన్సెప్ట్ కాదిప్పుడు అనేది. ఇప్పుడు ఆళ్ళకెళ్తుంది. హ్మ్. మీరన్నట్టు 100%. హ్మ్. కాకపోతే ఎవరికి వాళ్ళు ఈ యాంగిల్‌లో ఆలోచించాలి అనేది ఆహ్, అనిపిస్తోందండి. జస్ట్ ఊరినే చెప్తున్నా. ఇప్పుడు యాహ్! నేను యాహ్! నేను ఒకటి అంతే యాడ్ అండి. చేయొచ్చండి ఇక్కడ. ఆ! చెప్పండి. రాత్రి ప్రేమ్‌నాథ్ సార్ సెషన్ అయిందండి. వచ్చేసేటప్పుడు ఊరికే ఆయనకి థాంక్స్ చెప్తున్నాం అనమాట. మాకు చాలా నేర్పిస్తున్నారండి. మీ ద్వారా చాలా నేర్చుకుంటున్నాము అంటే, ఆయన అన్న మాటండి, "మీరు అడిగే క్వెషన్స్ ద్వారా మాలోంచి ఆన్సర్ వస్తుంది. మేము ఎంత నేర్చుకుంటున్నాం మీకు చెప్పటం ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాం. హ్మ్. మేమే మీకు థాంక్స్ చెప్పాలన్నారాయన. హ్మ్. అది అసలు హ్మ్. చాలా ఐ ఓపెనింగ్‌లా అనిపించింది. యాహ్! అవునండి. అదే అంటే ఎంతసేపు అది టీచర్ మనకే. ఎప్పుడు స్టూడెంట్. టీచర్ హ్మ్. ఎప్పుడు స్టూడెంటే అండి. టీచర్ అసలు టీచరే కాదు. గురువు ఎప్పుడు గూడా ఆహ్, చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు నేనైనా పెద్ద ఏదో చెప్తున్నానని నేననుకోను. మణిగారైనా అనుకోరు. ఇప్పుడు ఇంత తను చేయాల్సిన అవసరం గూడా లేదు. గ్రూప్ క్రియేషన్ అదంతా. కాపోతే ఇనీషియేషన్ తీసుకొని చెప్తే మనకు తెలిసింది. కొంత చెప్తే మనకి ఇంకా తెలుస్తూ ఉంటుంది. ఆ విషయం ఇంకా మనకి జ్ఞానం ఇస్తూ ఉంటుంది. ఇదొక నిజంగానే స్వార్థమనే అనుకోవచ్చు. అందుకనే ప్రేమ్‌నాథ్ సార్ కరెక్ట్‌గా అలా చెప్పారు. అందుకే అంటే రివర్స్‌లో థాంక్స్ చెప్పడం. మీకంటే కూడా నాకే ఇది ఎక్కువ ఉపయోగపడుతోంది. నేనే మీకు థాంక్స్ చెప్పాలనేసరికి మాకసల చాలా వింతగా అనిపిచ్చింది. హ్మ్. యాహ్! అంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా మనకి ఒకరి ద్వారా వస్తుంది. అది చిన్న, పెద్ద అని కాదు. ఒకరి ద్వారా మనకు జ్ఞానం వస్తూ ఉంటుందండి. అంతే. హ్మ్. అంతే అండి. మనం చెప్పాము అనే కాన్సెప్ట్ లేదు. మనతో చెప్పించబడుతోందంతే. మనం హ్మ్. నేర్చుకుంటున్నాం. మనం అంతేనండి. అంతే. మనం అంతే. నేర్చుకుంటున్నాం అంతే. యాహ్! ఎంతసేపు మనం నేర్చుకుంటున్నాం. మనం చెప్పాము కాదక్కడ. మనం హ్మ్. మనం నేర్చుకుంటున్నాం. అదే నా ఉద్దేశం. యాహ్! అంతే అండి. థ్యాంక్ యూ. ఇంకా థాంక్ చెప్పండి. యూ అండి. అయ్యో! థ్యాంక్ యూ అండి. మీకు గూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ సమ్ పాయింట్స్. ఆహ్, యాహ్! ఇంకా మేడం రానట్టున్నారు గదా! నిన్న జరిగిన విషయాలు ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా అండి? బ్రీఫ్‌గా అట్లా ఏం చెప్పారు? ఏంటి? అసలు అని జస్ట్ అట్లా డిస్కషన్ మోడు. మీరు అంటే జాయిన్ అవ్వని వాళ్ళైనా కొంచెం ఆ పాయింట్స్ ఎక్కడో ఒక చోట తగులుతాయి. ఒక చోట ఉపయోగపడతాయని. అది లావణ్య గారు తను ఆవిడకి ధ్యానం చేస్తున్నాననేది తెలియకుండానే జనరల్‌గానే ధ్యానం చేస్తున్నారు. ఆ! తర్వాత తెలిసిందంటే ఓహ్! దీన్ని ధ్యానం అంటారు కదా! అని. ఆహ్, ఆవిడ మెడిటేషన్‌లోకి ఇటు రాకముందు కూడా అంతసేపు కూర్చుని. హుహుహు. అదొకటి చెప్పారండి. తర్వాత వచ్చినాక ఏంటి ఇంతసేపు చక్కగా కూర్చొని చేసినాక బాడీ పెయిన్స్ ఉన్నాయేంటి? ఉండకూడదు గదా! అని అనుకున్నారంట. అక్కడ ఆగిందండి నిన్న నిన్ టాపిక్. ఆ! అవునవును. నిన్న అది కాదండి. నిన్న 'ప్రేమ్‌నాథ్' సార్ ఓహ్! వర్జినియా. ప్రేమనాథ్ సార్ చెప్పిందా? ఆ! లావణ్య గారు యాహ్! చెప్పిందేమో యాహ్! లావణ్య తెలుసు. గారి దానికి నేనున్నాను. యాహ్! ఓకే. ఓకే. థాంక్స్ ఫర్ రిమైండింగ్. యాహ్! కాకపోతే యాహ్! నిన్న 'ప్రేమ్‌నాథ్' సారును మేడం మహేశ్వరి మేడం అవునండి. ఏం చెప్పారు అనేది కొంచెం బ్రీఫ్‌గా అంటే యాస్ట్రల్ హీలింగ్ అన్నారు గదా! అవునండి. సో యాస్ట్రల్ హీలింగు అంటే మొదట్లో కూడా చెప్పారనమాట. అంటే అసలు యాస్ట్రల్ హీలింగ్‌కి అసలు మనం ముందు మన మైండ్ ఆహ్, ఆహ్, అంటే యాస్ట్రల్ హీలింగ్ 1 ½ అవర్ అలా చేయించినట్టున్నారు. ఓహ్! వావ్! దానికంటే ముందు కూడా ఒక ఆల్‌మోస్ట్ 45 మినిట్స్ అసలు మనల్ని ప్రిపేర్ చేశారనమాట. ఆ ప్రిపరేషన్ అంటే చాలా ఉపయోగపడింది అని అనిపిచ్చింది. అంటే సబ్జెక్ట్ చెప్పారు గదా! సబ్జెక్ట్ చెప్పిన సబ్జెక్ట్ తర్వాతనే ధ్యానం చెప్తారు గదా! 'ప్రేమ్‌నాథ్' అవును. సార్. ఆహ్, ఆ! యాహ్! అది అయి మాత్రం అసల చాలా బావుంది. అంటే మనకి ఆహ్, ఏదో మనం చేసేస్తున్నాము అనుకుంటాము. అంటే అసలు ఈ 3 అవర్స్ ఎందుకు చేయటంలా మీరు మెడిటేషను? హ్మ్. అనే క్వెషన్ మాత్రం చాలా గట్టిగా అడిగారు. హుహు. అంటే అన్నీ కావాలి అంటారు. 3 అవర్స్ మెడిటేషన్ మాత్రం చేయరు. అంటే అంటే మనకి ఫిజికల్‌గా నిద్ర కావాలి అనే మైండ్‌సెట్‌లో మనం స్టక్ అయిపోయాము అనేది చాలా గట్టిగా అనిపిచ్చింది. హ్మ్.
యా సాధన 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 ఇంకంతే. అదే మార్చేస్తుంది అంతా అన్నట్టు కదా. అక్కడ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఆ ఎనర్జీస్ లో అసలు ఆయన చెప్తూ ఉంటే నిద్ర వచ్చేస్తూ ఉందండి. నేనైతే నిద్రపోయానని కూడా అనుకున్నాను. అది సార్ని తర్వాత అడిగాం అనమాట. సార్ మీరు మాట్లాడుతుంటే అలా నిద్ర వస్తుంది అంటే ఇవన్నీ ఎనర్జీస్ అమ్మ జస్ట్ అబ్జర్వ్ అవును. చేసుకుంటున్నారు అంతే యా అని చెప్పారు. అవును. ఎనర్జీస్ ఎక్కువైన కొద్దీ మనకు నిద్ర కూడా చాలా వస్తుంది. అవును. జనవే గారు మీరేమని చెప్తారా? యాహ్! ఐఎమ్ గ్లాడ్ అండి మీరందరూ అటెండ్ అయ్యారు. వర్జీనియా గ్రూప్ చాలా వరకు కదా. అవునండి. నిన్న అనిల్ గారి ఇంట్లో ఉంది. ఈ రోజు రేపు కూడా ఉన్నాయండి. వెళ్తున్నారు అయితే ఈ రోజు రేపు కూడా. వెళ్తున్నామండి. నైస్ నైస్ నైస్. 3 డేస్ చక్కని సాంగత్యం. సజ్జన అవునండి. సాంగత్యము, ధ్యానము. వావ్! మహేశ్వరి మేడం కూడా అసలు భలే చెప్తున్నారండి. అంటే డే అంతా చెప్తూనే ఉన్నారు. అస్సలు అలసట లేదు. ఆ మాటలో ఎంత ఆ! క్లారిటీ, ఎంత అవును. ఇదిగుందంటే అంటే చాలా. అసలు ఏంటి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తోందో అర్థం కాలేదు. అంటే హ్మ్. అసలు ఫ్రెష్‌గా ఇప్పుడే లేసినట్లు ఉన్నారండి మేడం, అవును. ఎప్పుడు మహేశ్వరి చూసినా మేడం. అవును. ఈవినింగ్ వరకి అదే ఎనర్జీస్‌తో ఉంటారు. మళ్ళీ రాత్రి 12 అయిపోయిందండి. అవునా? మార్నింగ్ నై ఈవినింగ్ 6 కల్లా ఎళ్ళిపోయాము. నైట్ 12 అయిపోయింది. ఇంకా అంతే ఎనర్జీగా ఉన్నారు. ఆ! పైకెళ్ళిన ఇంకా సరే లేట్ అవుతుంది అనిల్ గారు ఆళ్ళకి పడుకుందాం అంటే అప్పుడు మళ్ళీ టీ పెడుతున్నారు. సరే మేము వచ్చేసాం. ఇంక మేము లేట్ అయిపోతుందని. యాహ్! ఈవెన్ మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు 2 అట్లా ఏమో అయింది నైట్ పడుకునేసరికి. అందుకని నాకింకా అలసట తీరట్లేదు. ఆ ఎనర్జీస్ ఇంకా నేను గ్రౌండింగ్ చేసుకుంటూనే ఉన్నాను. అంత ఎనర్జీస్ అసలు ఇప్పుడు సార్ కూర్చున్న సార్ పడుకున్న బెడ్‌లోనే నేను అసలు అంటే కూర్చున్నాను. సార్ ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే మొన్న సెషన్ ఎలా చెప్పారో అక్కడే అన్నమాట. అసలు స్టిల్ అంటే నేను ఫీల్ అవుతున్నాను ఎనర్జీస్. అవునా? మహేశ్వరి మేడం అయితే సోల్ సైన్స్ మొత్తం ప్రాక్టికల్‌గా అన్నమాట. సార్ వచ్చేసేసి ఎలాగైతే కొంచెం మనకి ఆ టచ్ ఇస్తా ఉంటారు పత్రిజీ గారి కాన్సెప్ట్స్ అన్నీ చెప్తూ. కానీ అవును. మహేశ్వరి మేడం అంతా సోల్ సైన్స్. అసలు ప్రాక్టికాలిటీ ఎట్లా హీలింగ్ చేసుకోవాలి ఇన్‌స్టంట్ అన్నమాట. ధారాళంగా చెప్తూ ఉంటారు. అసలు ఎక్కడ కూడా ఇట్లా స్టాప్ అన్నది ఉండదు. హ్మ్. ఇంకా మీరు చెప్తూనే చెప్పండి. అదే మీరు చెప్తుంటే ఇప్పుడు అనిపించింది. రాత్రి నేను అక్కడ ఉన్నప్పుడేమో లేదు అయితే 3 అవర్స్ చేద్దాం ఈ రోజు నుంచే అనుకున్నాను. ఆ! ఇంటికొచ్చి మెడిటేషన్ చేస్తున్న ఒక 40, 45 మినిట్స్‌కి నిద్ర వచ్చేసిన ఫీలింగ్ వచ్చి నిద్రపోయాను. ఆ! సో, అలాంటప్పుడు ఏం చేయాలంటారు? అది గ్రౌండింగ్ జేసుకోవాలి. సాల్ట్ బాత్స్ చేసుకోవాలి. అంటే మీరు కల్లుప్పు గాని, లేదంటే పింక్ సాల్ట్ ఉంటుంది గదా! నైట్ చక్కగా 1:00 అలాగా చేయమంటారా? ఆ టైంలోనండి. అంటే 3 అవర్స్ చేద్దామని 12కి ఇంటికొచ్చిన తర్వాత కూర్చున్నాను. నా ఓహోహో! వల్ల అప్పుడా? కాలేదు. ఓహ్! నైట్ అట్లా జేయకండి. డే టైమ్‌లో జేయండిది. నైట్ ఏంటంటే మీరు 2 చేతులు కిందికి పెట్టేసేసి భూమాతకిస్తున్నట్టు ఎనర్జీని. ఓకే. అమ్మకిస్తున్నట్టు అనుకున్నప్పుడు మీరు మదర్ ఎర్త్‌ని కొంచెం అట్లా విజువలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఓకే. విజువలైజేషన్ యాడ్ జేస్తామో ఇక్కడ, మనకి ఆ అమ్మ రిసీవింగ్ చక్కగా తీసుకుంటుందనమాట. "అమ్మ నాకు సరిపడా ఎనర్జీ ఉంచి, మిగతా ఎనర్జీ అంతా నువ్వే తీసుకో. లోక కళ్యాణానికి యూజ్ చేయమ్మా" అని చెప్పేసి మనం ఇచ్చేసేయాలి. ఇంకా అమ్మ ఓకే. చూసేసుకుంటుంది. లిటరల్లీ నాకు ఈరోజు మార్నింగ్ హ్మ్. ఈరోజు మార్నింగ్ కాదు నైట్ హ్మ్. నాకు చాలా ఎనర్జీస్ చాలా ఎక్కువైపోయాయన్నమాట. అసలు నాకైతే తలంతా చాలా భారంగా అనిపిచ్చి, అసలు గొంతు వరకి నాకసలు ఊపిరి బిగబట్టినట్టు అయిపోయింది. నేను నిన్న 2 ½ అవర్స్ ఏమో చేసుకున్నాను నైటు. ఇంకంతే వెంటనే "అమ్మ నువ్వు తీసేసుకో అమ్మ నాకు చాలా ఎక్కువైపోయినాయి ఎనర్జీస్" అనేసి అనిపిచ్చింది. ఎందుకంటే నిద్ర కూడా పట్టదు మనకి ఎనర్జీస్ ఎక్కువొచ్చినప్పుడు ఒక్కొక్కసారి. సో, అంటే వెంటనే నాది ఎళ్ళిపోతది. యాహ్! మీరు చెప్పిన ఎనర్జీ ఎక్కువైనప్పుడు అసల చాలా బాగా యాక్టివ్‌గా ఉంటాం. ఎక్సైట్‌మెంట్ చాలా ఉంటుంది. అది యాక్టివ్‌గుంటావు. అర్థమవుతుంది. హ్మ్. ఎక్సైట్‌మెంట్‌గా ఉంటాము. యాక్టివ్‌గా ఉంటాము. ఒక్కోసారి మత్తులో ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు నిద్రొచ్చినట్టు అనిపిస్తుంది. సో, మనము ట్రాన్స్‌లోకెళ్ళిపోతాం గదా! ఒక 15, 20 మినిట్స్ ట్రాన్స్‌లోకెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఎనర్జీ రిసీవింగ్ అనేది ఎక్కువైపోవడం వల్ల ట్రాన్స్‌లోకెళ్ళిపోతాము. తర్వాత అవును. ఎప్పుడైతే మనకి కాన్షియస్ మైండ్‌లోకొస్తామో, అప్పుడు ఆ ఎనర్జీ మొత్తము సరౌండింగ్స్ అంతా మన ఆరా అంతా వైబ్రేట్ అవుతున్న కొద్దీ, ఇంక మనం ఏం చేసుకోవాలో అర్థం గాదనమాట. సో, అప్పుడు అవును. ఎనర్జీస్ అన్నీ మనం మదర్ ఎర్త్‌కి ఇచ్చేసేయొచ్చు. హ్మ్. ఇచ్చేసాక ఇలాగ హ్యాండ్స్ చక్కగా ల్యాప్ పైన పెట్టుకొని, ఇట్లా కిందికి చూపిస్తున్నట్టుగా పెట్టుకొని మనం ఇచ్చేసేయొచ్చు. ఓకే. అది నైట్ టైమ్‌లో జేయొచ్చు. డే టైమ్‌లో అయితే చక్కగా గ్రాస్‌లోకెళ్ళి బేర్ ఫుట్ పైన అట్లా అమ్మతో కొంచెం కనెక్ట్ అయ్యి, "అమ్మ నీకిచ్చేస్తున్నానమ్మా" అని చెప్పేసి మనం బేర్ ఫుట్ త్రూ ఇచ్చేసేయొచ్చు. ఓకే. ఇంకా డే టైమ్‌లో అయితే మనం మామూలుగా అయితే ఎప్పుడైతే స్నానం చేసుకుంటామో అప్పుడు కొంచెం సాల్ట్ ఎసేసుకుంటే, అది మన ఆరా క్లెన్స్ చేస్తది కాబట్టి, అట్లా ఎనర్జీస్ గ్రౌండింగ్ అయిపోతాయి. ఇంకా ఓకే. వింటర్‌లో అయితే గ్రౌండింగ్ మ్యాట్స్ కొనుక్కుంటారు. నేను ఈసారి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా వింటర్‌లో.
కొంచెం చూసుకొని కొన్ని ఫేక్ కూడా ఉంటున్నాయి అమెజాన్లో. వేరే వేరే వెబ్సైట్లో గ్రౌండింగ్ మ్యాట్స్ ఉంటాయి. కొంచెం అది తీసుకొచ్చుకొని మనం దానిపైన బెడ్లో మనం ఎక్కడ పడుకుంటామో అక్కడ పెట్టుకున్నా కూడా మన గ్రౌండింగ్ అవుతుంది. ఓకే. యా, అవి కూడా బాగా పనిచేస్తాయని విన్నాను నేను. నిన్న ప్రేమ్నాథ్ సారు యాస్ట్రల్ హీలింగ్ అప్పుడు అసలు చాలా మంది ఎమోషన్స్ బయటకు వచ్చేసినాయండి. నాకు అవును. ఫస్ట్ 5 minutes లోనే వచ్చేసినాయి. ఓ, వావ్. అంటే నేను రాత్రి కూడా షేర్ చేశాను. అవునా? ఎప్పుడు 2 years బ్యాక్ బాలకృష్ణ సార్ వచ్చినప్పుడు ఇక్కడ న్యూ జెర్సీలో సేత్ వర్క్షాప్ జాయిన్ అయ్యాము. వర్జీనియా నుంచి అందరం వెళ్ళి. సో ఓకే. అప్పుడు అక్కడ ఒక ఆవిడ కలిసాననమాట. అక్కడ న్యూ జెర్సీలో ఉండే ఆవిడ. సో బాగా కలిసారు. అయిపోయింది. ఆ 3 days అయిపోయిన తర్వాత ఒక 1 weekకి ప్రేమ్‌నాథ్ సార్‌ది జూమ్ సెషన్‌లో జాయిన్ అయ్యాను దేనికో. ఏదో ఆహా. సో, ఆ జూమ్ సెషన్‌లో మెడిటేషన్ చేయించిన తర్వాత నేను ఎవరినైతే కలిసానో న్యూ జెర్సీలో ఆ, ఆవిడ మెడిటేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తూ ఆవిడ షీ వాస్ స్టక్ విత్ హర్ డాడ్స్ ఎమోషన్ అని చెప్పారనమాట. ఓకే. ఆవిడ డాడ్ ఏమో చనిపోయారనమాట. మ్హూ. సో, దానిలో నుంచి ఎలా బయటికి రావాలి అనేది జూమ్ సెషన్‌లోనే ప్రేమ్‌నాథ్ సార్ ఆవిడకి చెప్పారనమాట. ఓకే. ఆహ్, సో, అప్పుడు ఐ కనెక్టెడ్ టు ప్రేమ్‌నాథ్ సార్. అప్పుడు నేనేమనుకున్నానంటే, నాకు కూడా ప్రేమ్‌నాథ్ సార్ ఇలా చేయిస్తే బావుండు అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను. ఆ ఆ, విషయం ఒక 1 month గుర్తుండుంటుంది. ఇక ఓకే. తర్వాత మర్చిపోయాను. నిన్న ఆ, క్లాస్‌కెళ్ళినప్పుడు కానీ, నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ, ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయమన్నప్పుడు కానీ, అది గుర్తు రాలేదు. వేరే ఓకే. ఎవరో ఒక ఆవిడ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తుంటే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. నేను ఆ రోజు అలా అనుకున్నాను కాబట్టి, ఈరోజు మెడిటేషన్ చేస్తున్నప్పుడు అసలు ఎమోషన్స్ డబడబడబడ కారిపోయినాయండి. ఓ, కళ్ళెమ్మట, ముక్కెమ్మట. వావ్. అదే మీకు మేనిఫెస్ట్ అప్పుడు మీరు ఎప్పుడైతే ఇంటెన్షన్ పెట్టుకున్నారో అది ఈ రోజు మేనిఫెస్ట్ అయింది. నిన్న ఆ! మేనిఫెస్ట్ అయింది అనమాట మీకు అదే. చక్కగా. అదే ఫస్ట్ టైమ్ ప్రేమనాథ్ సార్‌ని కలిసాను. ఆ, సో, ఆ, కలవాలనుకున్నాను. మా సార్ అలా చేయాలి నాకు అనుకున్నాను. అసలు వావ్. ఏమి అలా జరిగిపోయింది. ఆ విషయం కూడా మర్చిపోయాను. ఆ, అదే కదా అసలు. యా, ఇదంతా డివైన్ ప్లాన్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. అవును. యా, సూపర్ ఆ! అండి. మంచిగా సార్ మంచి కూడా అసలు అనిపించింది. ఏమాత్రమే అంటే టైర్డ్‌నెస్ లేకుండా అంటే ఆ, తెలిసిపోతోంది. అంటే ఫిజికల్‌గా కొంచెం టైర్డ్‌గా ఉన్నారు అని తెలుస్తోంది. కానీ ఆ, అవును. మాటల్లో కానీ అంతగా కామ్‌గా అసలు అమ్మో! ఆ, అనిపించింది. శాంతంగా అసలు ఎంత ప్రశాంతం అంటే అసలు ఒక కంపాషన్, ఒక లవ్, ఒక పీస్ అంతా అనిపిస్తది సార్‌ని చూస్తే. నిలువెత్తు అవన్నీ ఉన్నట్టు అనిపిస్తాయి సార్‌ని అవును. చూస్తేనే. అదే అవును. 12కి ఇంకా ఉండండి అన్న టైప్‌లోనే అన్నారనమాట. మేమేమో ఇంకా హ్మ్. అనిల్ సార్‌కి లేట్ అయిపోతుందని వచ్చేసాము. అవునా? ఓకే. 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 యాహ్! బెస్ట్ అండి. మంచి ఎక్స్‌పీరియన్స్. వెరీ నైస్. జనాభా గారు మీరు మీకెలా అనిపిచ్చింది? ఎళ్లారా మీరు? బిజీగా ఉన్నట్టున్నారండి. ఆ! వచ్చారు శైలజ. జనాభే గారు కూడా. జనాభే ఆ! గారొచ్చారు, మణి గారొచ్చారు. ఓహ్! ఓకే. ఓకే. యాహ్! ఫోటోస్‌లో చూసాను. అదే. ఆ! మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. తనకు చాలా ట్రబుల్ ఇచ్చాం మేము వచ్చేటప్పుడు. అయ్యో! భలే వాళ్ళండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను 'సజ్జన సాంగత్యం' మనం వస్తూ ఆ! నేనైతే చాలా అవును. ఎంజాయ్ చేశాను. అసలు మీరలా చాలా బాగా అనుకోవద్దు. చేసుకున్నాము. చాలా నవ్వుకున్నాం. బావుండే. ఆ! మేమందరం కలిసి సేమ్ కార్‌లో ఎళ్ళొచ్చామండి. అది ఓహ్! చెప్తున్నాను. ఓకే. 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 అవునా! వెరీ నైస్. హ్మ్. యాహ్! బావుండే అండి. చాలా బావుండే. సారు హాస్టల్ హీలింగ్‌కి ముందు ఆయన మనం క్షమించడము, క్షమించబడడము అట్లా అవన్నీ చెప్పి చేయించారు. హ్మ్. కాకపోతే ఈ హాస్టల్ హీలింగ్ అనేది చాలా చానా అవర్స్ ప్రాసెస్ కానీ ఇక్కడ ఇంతవరకే టైం లేదు కాబట్టి చేయించారు. హుహు. ఇంకొకటేం జెప్పారంటే కంపల్సరీ 3 అవర్స్ ఆహ్, వితౌట్ యాబ్సెంట్ చేసిన వాళ్ళకే ఆస్ట్రల్ హీలింగ్ అని ఇ ఇది చెయ్యాలని అనుకున్నాం. కానీ ఇక్కడ నేను ముందు అనిల్ గారికి చెప్పలేదు అని అన్నారు. అదొకటి మాకు ప్లస్ పాయింట్ అయింది. ఏంటి ఆ! చెప్పలేదు? 3 అవర్స్ కంపల్సరీ ఆహాహా! 3 అవర్స్ డైలీ ఓహ్! ఓకే. ఓకే. కంపల్సరీ చేయాలి. ఒక్క రోజు కూడా యాబ్సెంట్ కావద్దు. యాబ్సెంట్ అయిండ్రనుకోండి మీరు ఆ రోజు ఫుడ్ మానేసేయాలి, నిద్ర మానేసేయాలి. దానికది ఈక్వల్ అయితది అని చెప్పిండ్రు. అవునవును. ఆ! యాహ్! యాహ్! ఓకే. 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 చాలా యాహ్! బావుంది. అవును. అంటే అవును. 3 అవర్స్ కంటిన్యూయస్‌గా చేయమన్నారా జనంబయ్య గారు?
అంతేనా? తనేమో కంటిన్యూస్ ఎట్లా అని చెప్పిండ్రు. కొందరు చెప్తారు 1 అవర్ 1 అవర్ 3 టైమ్స్ చేసుకున్నా పర్వాలేదు అని, కొందరు చెప్తారు మన బాడీని బట్టి చేసుకుంటే సరిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎంత అవును. ఎన్ని అవర్స్ వీలైతే అన్ని అవర్స్ కూర్చొని మళ్ళీ ఒక 1.5 అవర్ మనం కూర్చోగలుగుతున్నాం అంటే కూర్చొని మళ్ళీ ఇంకో 1.5 అవర్ ఇంకొకరు చెప్పారు 3 టైమ్స్ అట్లా చేసుకోవచ్చు 1 అవర్ 1 అవర్ అని అట్లా. అంటే ఇక మన బాడీని బట్టి మనము చేసుకోవాలండి అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి కూడా సార్ ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు, మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా కూర్చోబెట్టినప్పుడు ఒక్కొక్కరిని వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ట్రాన్స్లో తీసుకెళ్లేవారు. అంటే ఎట్లా అంటే ఏం కనిపిస్తుంది చూడు, వచ్చి ఇక్కడ ఉందా, దాని తర్వాత వెలుతురు వచ్చిందా, వెలుతురులోకి ట్రావెల్ చేసేసి దాంతో మెడిటేషన్ చేయనేవాళ్ళు. ఇంకెవరైనా మాస్టర్ ఎవరైనా కనిపిస్తున్నారా అడిగేవారు. సో వాళ్ళ ఎనర్జీస్ని బట్టి వాళ్ళకి అవును. ఒకవేళ కనెక్టింగ్ లేదనుకోండి, ఈవెన్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ అయినా, లేదంటే ఎవరైనా గురువులు కనిపించకపోయినా, లేదంటే లైట్ కానీ ఏది కనిపించకపోయినా, లేదన్నా ఇంట్యూషన్ ఏమన్నా రాకపోయినా కూడా ఏ రకంగా అయితే వాళ్ళకి కనిపించలేదో వాళ్ళు క్వశ్చన్ చేసుకోమని కూర్చోమని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు. సో నేను నా ఎనర్జీ సరిపోవట్లేదు కాబట్టి నాకు థర్డ్ ఐలో ఏమీ కనిపించట్లేదు, లేదంటే నాకు ఇంట్యూషన్ రావట్లేదు, లేదంటే నాకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ కూడా రావట్లేదు అంటే నా ఎనర్జీ సరిపోవట్లేదు కదా మాస్టర్స్. సో నాకు నంబర్ కనిపించనివ్వండి, ఎన్ని అవర్స్ చేయాలో అని చెప్పేసి మనం నంబర్స్, ఏదైనా ఒక నంబర్ కనిపించాలి అని చెప్పేసి మనం ఇంటెన్షన్ పెట్టినప్పుడు మనకి కనిపిస్తుంది అనమాట. సో మా బాబుకి కూడా అంతే, తను చేయించినప్పుడు 3 అని నంబర్ కనిపించింది. ఈవెన్ మా పక్కింటి అమ్మాయి సుజాత అని కూడా ఉంది, ఆ అమ్మాయికి 3 నంబర్ కనిపించింది, ఇంకొక అమ్మాయికి 2 నంబర్ కనిపించింది. అట్లా అనమాట. ఓకే మీకు నంబర్ కనిపించింది కదా, ఇక్కడ నుంచి మీ చేతికి వచ్చేసింది నంబర్, మీకే వచ్చేసింది కాబట్టి మీరు 3 అవర్స్ సాధన చేయండి కంటిన్యూస్గా. సో అప్పుడు మీకు ఎనర్జీస్ ఎక్కువైపోయి మీకు ఇంట్యూషన్ లెవెల్స్ పెరగడం కానీ, లేదంటే మీరు థర్డ్ ఐ త్రూ మీరు విజన్స్ చూడడం కానీ, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కొంచెం హీలింగ్ జరగడం కానీ, ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరగడం కానీ మీ ఎనర్జీని బట్టి అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. బాగుంది అయితే. అదొక చిన్న టిప్పు. మనమే క్వశ్చన్ చేసుకుంటే మనకు ఆన్సర్ అంటే ఇప్పుడు వాళ్ళకు ఆ టైంలో ఏది లోపల నుంచి వస్తుందో అదే చెప్తారు కదండి. ఇట్లా మనం డిస్కస్ చేసుకుంటే బాగా తెలుస్తుంది కదా. అవును అవును. ఆ గ్రూప్ని బట్టి వాళ్ళకి అవి వచ్చేస్తాయంట. గ్రూప్ని బట్టి లోపల నుంచి ఏం చెప్పాలి అని. అవునవును. అంతే, ఆ గ్రూప్ ఎనర్జీస్ ని బట్టి వచ్చేస్తాయి. అవును అంతే. మేరీల్యాండ్ లో ఒక 6 మెంబర్స్ ఏనటండి. ఆ 6 మెంబర్ కు ఏదైతే కావాలో అదే వచ్చేసింది ఆ ఫ్లో అని చెప్తున్నారు సార్. అంతే అంతే. అది కరెక్ట్. చెప్పాల్సిందంతా వాళ్ళకి ఇంకా తెలిసిపోతుంది. కొంచెం ఎంతైనా గ్రాండ్ మాస్టర్స్ కదా, వాళ్ళకి మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అంతా మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళు మొదలు పెడితే ఇంకా ఫ్లో వచ్చేస్తుందంట అక్కడ ఎదుటి వాళ్ళకి ఏం కావాలని. యా ఆఫ్ కోర్స్ అండి. అవును, అదొకటి చెప్పారు. నైస్. ఆ మహేశ్వరి మేడం అయితే ఆ ఫ్లో ఇంకా వచ్చేస్తుంది. ఆగలేదండి, ఫ్లో ఆగట్లేదు, వచ్చేస్తుంది ఏది అడిగితే అది ఇట్లా. అవును, నాన్ స్టాప్. అసలు సబ్జెక్ట్స్ మొత్తము తలపైన పెట్టుకొని తిరుగుతున్నట్టే అనిపిస్తుంది మేడం. ఆ బుక్స్ అన్ని ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ బాగా ఫ్లో ఉంటుంది. చాలా మంచిగా, అంటే క్లియర్ కట్ గా కూడా చెప్తారు, ఎక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు, చాలా ఫ్లోలో చెప్తున్నారు. అంటే ఈ రెండిట్లలో వీళ్ళిద్దరిలో అర్థమైంది ఏంటంటే, ప్రేమ్నర్ సార్ చెప్పేదంతా క్షమాగుణం, యాక్సెప్టెన్స్, ప్రేమ, దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎక్కువ చెప్తారు. ఏదైనా ఒకటి క్షమించేసేయండి అమ్మా, క్షమించేసేస్తే చాలా మట్టుకి సరెండర్నెస్ ఇవన్నీ. మేడం అంతా కొంచెం న్యూ ఏజ్ స్పిరిచువల్ గా చెప్తారనమాట. యాక్సెప్ట్ చేయండి, ఏం కాదు, అది ఎందుకు వస్తుందో క్వశ్చన్ చేసుకోండి. అసలు అట్లా అన్నమాట. కొత్తగా మనకి సోల్ సైన్స్, అవును, ఆత్మపరమైంది బాగా చెప్తారు మేడం. అది అది బాగుంటుంది. వెరీ నైస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇంకెవరైనా యాడ్ చేస్తారా అండి సార్ చెప్పిన వాటిలో మీకు నచ్చింది అన్న క్లెన్జింగ్ ప్రాసెస్ అయినా కూడా? శైలజ, జొన్నలగడ్డ శైలజ. బాగుంది సంజీత గారు, మీరు చక్కగా ఈ టాపిక్ తీసుకొచ్చారు, ముందు వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. నిజంగా ఇది ఇట్స్ గ్రేట్ అండి, ఇట్స్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. చక్కగా మంచిగా షేర్ చేసుకుంటున్నారు మీరు ఈ బ్రాట్ ఇట్ అప్. థ్యాంక్ యూ అండి. స్వప్న గారు, జానబాయ్ గారు, థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్స్ అండి. మీరు కూడా మంచి టాపిక్ తెచ్చారు. అదే యాహ్! కదండి పంచుకుంటేనే పెరుగుతుంది అని చెప్తున్నాం కదా. అవును. శైలజ యాడ్ నిన్న చేస్తావా? నిన్న చాలా మంచిగా అనిపించింది సంగీత. నిన్న యాక్చువల్లీ అంటే నాకు కొంచెం ఈ మధ్య ఏంటంటే ఊరికనే ఆలోచనలు వస్తున్నాయి పని కూర్చున్నప్పుడు. సో ఆహా! అసలు నిన్న అయితే అసలు నాట్ ఈవెన్ సింగిల్ థాట్ రాలేదు. అసలు కూర్చున్నప్పటి నుంచి ప్రశాంతంగా అనిపించింది. అసలు చాలా మంచిగా అనిపించింది. వావ్! హ్మ్. అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయింది ఆ 10 మినిట్స్ లోనే. మరీ ఇంత షార్ట్ గా చేయించారంట అనిపించింది. అవును. మెడిటేషన్ కదా! ఆ! బా కనెక్ట్ అయ్యారనమాట. చాలా మంచిగా ఉంది. ఇంకా ఇంకో 2 more days కూడా వెళ్దాం అనుకుంటున్నాను. అవునా? ఈరోజు, రేపు గూడా ఎళ్తావా శైలజ? వెళ్దాం అనుకుంటున్నా 3 చూడాలి. డేస్ మన అనిల్ గారి వాళ్ళ ఇంట్లోనేనా? కాదనుకుంటా ఈ రోజు ఎవరి ఇంట్లో డిఫరెంట్ మాస్టర్స్ డిఫరెంట్. అండి. ఓహ్! ఓకే. యాహ్! ఎందుకంటే వేరే వాళ్ళకి గూడా ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటది గదా! హ్మ్. అవును. వెరీ నైస్. యాహ్! వెళ్ళండి, వెళ్ళండి. మంచిగా అవకాశం ఉంది ఈ 2 డేస్. అందులోనూ ఈరోజు, రేపు మనకి పౌర్ణమి రేపు గదా! అవునవును. మళ్ళీ ఇంకోటేంటంటే లయన్ గేట్ పోర్టల్ గూడా. సో, 2 డేస్ చాలా చక్కగా ఉంటుంది ప్రాసెస్. ఇంకా బాగా మాస్టర్స్ ఆ ప్రెజెన్స్‌లో. అవును. అవును. కాబట్టి తప్పకుండా వెళ్ళండి. అదొక మంచి అవకాశము. నిజంగా కరెక్ట్ టైంకి. ఆ ఐఎమ్ పోర్టల్ హ్యాపీ ఏంటి? హ్యాపీ టు షేర్. ఓకే, ప్లీజ్ గో హెడ్. లేదు లేదు. ఆ పోర్టల్ గురించి నేను అడ్వర్టైజ్మెంట్స్ చూసాను కానీ నాకు కంప్లీట్ గా అర్థం కాలేదు. ఏమైనా నేను కొంచెం రేపు మన గ్రూప్‌లో చేయిస్తాను. రేపు ఓకే. మార్నింగ్ లయన్ గేట్ ఓకే. రేపు పోర్టల్. సంగీత అసలదంటే రేపు ఏంటి? ఉందమ్మా క్లాసు. రేపు ఫ్రైడే కదా, కొంచెం అంతా హడావుడి ఉంటుందో. సెక్షన్ ఉంటుందా రేపు? రేపు యాహ్! శ్రావణ మార్నింగ్ శుక్రవారం. ఆ! మార్నింగ్ కదా! మనం కొంచెం మార్నింగ్ ఏంటంటే ఈవినింగ్ కూడా. చెప్పండి. డిస్కషన్ ఏం పెట్టుకోకుండా 9 నుంచి కరెక్ట్‌గా 9:30 9:45 వరకు మెడిటేషన్ చేసేసుకొని ఆపేసేద్దాం. మనం మండే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. యాహ్! ఏవైనా ఎక్స్‌పీరియన్సెస్ అట్లా అనిపించినా వాళ్ళకేమన్నా థర్డ్ ఐ విజన్స్ కనిపించినా, లేదంటే ఇంట్యూషన్ లెవెల్స్ ఏమైనా అనిపించినా, ఏమన్నా హీలింగ్ జరిగినా గానీ వితిన్ 1, 1 ½ మినిట్ లోపల మనం డిస్కషన్ కంప్లీట్ చేసేసుకుందాము. ఎవరైనా చెప్తే గనక చేద్దాము. కానీ రేపు బుక్ రీడింగ్ అనేది ఏది లేదు. అది చెప్దామని అనుకున్నా నేను. మీరే ఈ టాపిక్ తీశారు. సో, అది 9 నుంచి 9:30, 9:45 వరకు మెడిటేషన్ చేయించేసుకుందాం. ఒక 30, 40 మినిట్స్ అట్లా చేసుకుందాము. అది ఓన్లీ లయన్ గేట్ పోర్టల్ ప్లస్ పౌర్ణమి మెడిటేషన్ అట్లా 2 కలిపి చేసుకుందాము. ఇంకా పౌర్ణమి సెపరేట్‌గా ఏం అవసరం లేదు. దీంట్లోనే ఇంక్లూడింగ్ ఉంటుంది. అంతే. ఇగ ఈవెన్ అవును. అందరికీ పూజలున్నాయి రేపు కాబట్టి, మనం కొంచెం తొందరగా ఫినిష్ చేసేసుకుందాం. దానికంటే ముందు ప్రీ ప్రాసెస్ ఏమన్నా పూజకు సంబంధించి చేసుకున్నా గూడా బిఫోర్ పర్లేదు. కానీ ఇది కొంచెం అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే, మన మేనిఫెస్టేషను చాలా బాగా అవుతుంది. కొంచెం ఆ సంకల్పం అనేది ఎలా చేసుకోవాలి? ఎలా ఈ ఎనర్జీస్‌ని మనము డైలీ లైఫ్‌లో యుటిలైజ్ చేసుకోవాలి? అసలు లయన్ గేట్ పోర్టల్ అంటే ఏంటి? అది జస్ట్ ఒక 30 ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్సే చెప్తాను దాని గురించి ఏం లేదు. ఒక 20 మినిట్స్ మెడిటేషన్. ఒక 30 మినిట్స్ అట్లా చేసేసుకుందాం. 25-30 మినిట్స్ సరిపోతుంది. అండ్ ఇంకో క్వెషన్ మా సంగీత. ఇది ఆ! మెడిటేషన్ చేసేటప్పుడు ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ హెవీగా అనిపిస్తాయి. అది ఉంటుందా ఫీలింగు? నాకేనా అని నాకు అర్థం కావడం లేదు. అది చాలా ఎంత అనీజీగా ఉంటది. తీస్తే పక్కన పెడితే హాయిగా ఉంటాయి. ఆ! ఎందుకంటే ఇరిటేషన్ ఒస్తుంది. నాకెంత చాలా అంటే అసలు నాకు హీలింగ్ జరుగుతూ కాన్సంట్రేషన్. ఉంటుంది. హ్మ్. బయటికి లేవాలనిపిస్తూ ఉంటుంది. బాడీ బాగా హెవీ అనిపిస్తుంది. కొన్నిసార్లు లైట్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇచ్చింగ్ అనిపిస్తుంది. మనకు ర్యాషెస్ రావచ్చు. సో, ఆ ప్లేస్ అనేది ఎందుకు మీకట్లా అనిపిస్తుందంటే, మీకు అక్కడున్న ఎనర్జీస్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి శైలజ గారు. బ్యాంగిల్సే అసలు ఇప్పుడు తీసాను ఎంత హాయిగా ఉందో. చేస్తుంటే నాకేంటో ఆ! ఏదో అవును. లాగినట్లు అనిపిస్తుంది. అది తీసి పక్కన రోజు అనిపిస్తది. బట్ ఈరోజు తీసి పక్కన పెడితే కొంచెము మంచిగా అనిపించింది. ఆ! అక్కడ ఏవో స్టక్ అయిన ఎనర్జీస్ ఉంటాయి. సో, అవి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. జస్ట్ మీకు ఆ ఎనర్జీస్ రిలీజ్ అయిపోయినట్టుగా జస్ట్ అట్లా విజువలైజ్ చేసుకొని రిలీజ్ అయిపోయింది అని అనుకోండి. చిన్న చిన్నగా ఆ! ప్రాసెస్ తగ్గుతుంది కొద్దిగా. కాకపోతే స్టిల్ ఎనర్జీస్ స్టక్ అయ్యి ఉన్నాయనుకోండి, ఆ ప్రాసెస్ జరిగేంత వరకు మీకు అట్లాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు అనిపించింది, మళ్ళీ ఎప్పుడో ఇంకో రోజు అనిపించొచ్చు, రేపు అనిపించొచ్చు. సో, అట్లా ఇంకా స్టిల్ అంటే ఇదొక ఎనర్జీ ప్రాసెస్ అనేది రిలీజ్ అయ్యేటప్పుడు మనకి కొంచెము టైమ్ టేకింగ్ ప్రాసెస్. వెంటనే ఏవి రిలీజ్ అయిపోవు. హ్మ్. సో, కొంచెం ఆ నాడీ మండల శుద్ధి గూడా జరుగుతుంది. సో, దానికి సంబంధించిన ఎనర్జీస్ కూడా మనకు రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఏమనిపిస్తే అది చేసేయడమే. అదే. తీయాలనిపిస్తుందో తీసేయండి.
ఉమ్. అంతే, ఇంకోటేమి లేదు. నాకిప్పుడు ఈ సమ్మర్ అంతా నాకెందుకో ఏమో అసలు తాలిబొట్టు 3 తులాస్ ఉంటుంది, కొంచెం హెవీగా అనిపిస్తుంది. అంటే మేబీ ఆ 3 ఉండడం వల్ల హెవీ అనిపిస్తుందా ఏంటో అని చెప్పేసి నేను ఇప్పటికీ ఎప్పుడు నా లైఫ్లో ఇంతవరకు నేను అసలు తాలిబొట్టు తీసింది లేదు. కానీ ఒక 15 డేస్ నుంచి నాకు అది వేసుకుంటే ఏదో పెద్ద నులకతాడు మెడలో వేసుకుంటున్నట్టు అంత బరువు అనిపిస్తుంది నాకు. ఓ నాకు నెక్కి సంబంధించిన హీలింగ్ ఏదో జరుగుతుంది, దీనికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి తీసి పెడుతున్నానని చెప్పేసి అని నేను ఒక మంచి ఇంటెన్షన్తో తీసి పెట్టేశాను. నాకు బరువుగా అనిపించదు కానీ చాలా అనీజీగా ఉంటుంది అసలు. అనేజిగా మీకు ఈరోజు తీసి ఇరిటేషన్ పక్కన పెడితే కొంతమంది వెంటనే నాకు ఎంత కొంతమంది హాయిగా అనిపించిందో, వెంటనే నాకు మంచిగా అనిపించింది. అది అది ఒకసారి శైలజ గారు అట్లా అనిపిస్తుందండి. నేను కూడా బ్యాంగిల్స్, వాచ్ ఆ, అవి అదే కదా. ఎందుకంటే ఉమ్. అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఐ మీన్ నేను ఇన్ ద సెన్స్ మీన్స్ మేము ఇల్లు అమ్ముతున్నాం కాబట్టి ఎన్ని బయట ఉండకూడదని నేను లాకర్లో పెట్టేసి వచ్చాను. కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అప్పుడు అంతకు ముందు కూడా అది తీసేస్తే చెయ్యి ఫ్రీగా తేలికగా అనిపించేదండి, లేకపోతే బరువుగా అనిపించేది కొంచెం. ఆ ఉమ్. ఆ అది ఉంటుందండి. ఐ ఫెల్ట్ దట్. ఐ మీన్ అంటే అందుకని ఉదయం ఆ టైంలో అనుకోనండి, ఇట్లా కూర్చున్నప్పుడే నాకు ఇవన్నీ ఏంటో హెవీగా అనిపిస్తాయి. నాది అసలు అదేం నేను లేదండి, ఎనర్జీస్ రిలీజ్ కూర్చున్నప్పుడే అవుతున్నట్టు. అనిపిస్తుంది. మిగతా మామూలుగా అయితే అసలు నేను ఏముంది కూడా పట్టించుకోను. ఇలా కూర్చుని మెడిటేషన్ అప్పుడే గాజులైతే ఈ మధ్య చూస్తున్నాను చాలా ఇబ్బంది, ముందుకు లాగుతున్నా, వెనక్కి లాగుతున్నా, ఏదున్నా అసలు ఇప్పుడు తీసి పక్కన పెడితే హాయిగా ఉంది. ఇంకా ఆ పనే చేసేసేయండి. నేను అదే అంటుకోండి, అంటున్నాను, అన్ని ఇన్ని రోజులు తీసేస్తాను. ఎందుకు రాలేదు ఆ థాట్ అనుకుంటున్నా. యా. రమణమ్మ గారు మీరు యాడ్ చేస్తారా అండి? వెల్కమ్, వెల్కమ్ టు ద గ్రూప్ అండి. ఎలా అయింది నిన్న? అట్లాగే వీళ్ళ డౌట్స్ కూడా కొంచెం క్లారిఫై చేయండి మ్యామ్. డౌట్స్ క్లారిఫై చేసినంత ఇది లేదులేండి. అయ్యయ్యో, మీరు 30 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండి బాబు, మీరు అసలు తక్కువ చెప్తున్నారు. అసలు నాకు తెలిసింది అసలు మీరు మేడంకి రిలేటివ్ అని కూడా నాకు తెలియదు, అసలు అనంత్ సార్ వాళ్ళ మామ అని కూడా తెలియదు. అనుకోకుండా అసలు అక్కడ డ్రాప్ చేశాక ఫోటో షేర్ చేస్తే అప్పుడు అనిపించింది. అప్పుడు అడిగితే మేడము అవునా? మహేశ్వరి మేడం చెప్పారనమాట. అవునా? ఫోటో షేర్ చేశారు నాకు, మీ ఫోటోస్, మీ బాబు ఫోటోస్, మీ కోడలు కజనే ఫోటోస్. కజనే. కజినేనా? అదే. మీ అందరి ఫోటో షేర్ చేశారు మేడం నాకు. చేసి అవునా? చెప్పారనమాట. అయితే అప్పుడు మీ గురించి తెలిసినప్పుడు అనుకున్నా, అరే అసలు మీ ఇంటర్వ్యూ కూడా నేను ఒకసారి చూడాలి ఈరోజు అనుకున్నాను. మీరు అవును. మొన్న చెప్పిన మీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ కూడా వినాలి అసలైతే. ఏం లేదండి, మన అందరూ థ్యాంక్స్. ఒకే పాటలో నడుస్తున్నాము. కొంచెం ముందు సారీ అనుకుంది. సంజిత గారు, అందులో ఉంది వాళ్ళ బాబు కాదంటండి, వేరే ఫ్యామిలీ అంట. నేను మళ్ళీ మీకు పంపిస్తాను వాళ్ళ బాబు పిక్చర్. నేను అనుకోని మీకు అట్లా చెప్పాను, కానీ కాదంటండి. కాదు కాదు, మీరు కాదు, నాకు ఉమ్. మళ్ళీ వేరే ఫొటోస్ పంపారు మహేశ్వర్ మేడం. ఓ దాంట్లో ఓకే ఓకే. ఉన్నారు. ఓకే దాంట్లో ఓకే. ఉన్నారు. మళ్ళీ దీంట్లో వేరే మళ్ళీ వాళ్ళు. మీకు పెట్టానండి మణిగారు. మా చూసా అండి, ఆ, చూసాను. అది థ్యాంక్స్ మా అండి. ఆ, ఓకే ఓకే. కోడలు అదే మేరీలాండ్ లో లక్ష్మి గారి పక్కన ఉంది అనుకున్నాను, కానీ కాదని తెలిసింది. అది ఇప్పుడే లక్ష్మి గారి లావణ్య గారు ఇల్లు. మెసేజ్ పెట్టారండి, గెట్టింగ్ లేట్ అంట. నేను అన్న 12 వరకు టైం ఉంది, మీకు వీలైతే రండి, లేకపోతే లేదని చెప్పాను. చూద్దాము. ఇంకోటి, రేపు సుశీల గారు షేర్ చేసుకుంటా అన్నారండి ఎక్స్పీరియన్సెస్. రేపు కదా? ఓకే ఓకే, షూర్ అండి. షూర్ షూర్, వెరీ నైస్. మీ మెడిటేషన్ అయిపోయాక చెప్తారేమో కానీ మరి. రేపు యాక్చువల్గా అయితే ఉమ్. ఈ పూజలు ఉన్నాయి కదా, వరలక్ష్మి వ్రతం కదా. ఆ, సో మనం వద్దంటారు. మనం మండే పెట్టుకుందాం. మరి రేపు లయన్ గేట్ పోర్టల్ మెడిటేషన్ ఒక 30 మినిట్స్ చేసేసి ఆపేద్దాం. మన అందరికీ మార్నింగ్ పూజలు ఉంటాయి కదా. మరి గారు ఓకే ఓకే. ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు శివుడు సుశీల గారు కూడా లైన్ లోనే ఉన్నారు. సుశీల గారు ఓకేనా అండి? మీకు ఇంకొక రోజు పెట్టుకుందామా? మండే రోజు అట్లా పెట్టుకుందామా సుశీల గారు? ఓకే. అంటే అండి నాకు ఇంకా ఒక 2 వీక్స్ దాకా కుదరదు. మళ్ళా రేపు కాపోతే తర్వాత చేసుకుందాంలేండి. తొందర ఏముంది, మనకు అన్ని పూజలు అవి ఉన్నాయి కాబట్టి. ఆ, ఇంకెవరన్నా మాస్టర్స్ ఎవరన్నా మామూలుగా షేర్ చేసుకుంటానంటే, ఎందుకంటే 2 to 3 వీక్స్. అవునా? ఓకే ఓకే ఓకే. ఎందుకంటే రేపు ఎవరేం షేర్ చేసుకోవట్లేదు. రేపు కావాలంటే అవునవును, షేర్ మనీ చేసుకోవచ్చు. చెప్పింది, నేను అడిగాను పొద్దున, ఉమ్. ఎవరన్నా షేర్ పోనీ చేసుకుంటున్నారంటే ఎవరు ఇవాళ చేసుకుంటారా మరి? ఇవాళ ఓకేనా మీకు? 10:30కి ఓకేనా? 10:30 to 11:30. లేదండి, నాకు క్లాసులు ఉంటాయి ఇప్పుడు. అసలు అవునా? ఇంకా 5 ఓకే. నిమిషాలు 9, మాకు 9 నుంచే నాకు 11:30, 11:45 దాకా ఉంటాయి అన్నమాట ఇక్కడ క్లాసెస్. ఓకే అండి, ఓకే అండి, నో ప్రాబ్లం. యా ఆహాహా! ఓకే. అంటే ఈ టైం గాపోయినా వేరే ఏ టైంలో అయినా మీకు ఈ 2 వీక్స్‌లో పని అంటే వీలు కదా సుశీల గారు?
2 వీక్స్ అంటే నాకు మధ్యలో మళ్ళా జీకే సార్ వస్తున్నారు కదండి. ఈ మౌంటైన్ టైము కొంచెం ఈ పౌర్ణమి ధ్యానాలు లోకలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూసుకోవాలి. ఓకే 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 దాని కూడా పర్లేదండి, ఏముంది 2 వీక్స్ 3 వీక్స్ అయిపోయిన తర్వాత అయినా మనం ఏమి ఎక్కడ ఆ, గ్రూప్ ఆ సబ్జెక్ట్ నడుస్తూ ఉంటుంది, ఏదో మనము ఒకటి అకామిడేట్ చేయొచ్చు అనుకుంటండి రేపు. అంటే వినని వాళ్ళు ఎట్లాగో యూట్యూబ్ లో వింటారు కదండి. ఈ మామూలుగా జనరల్ గా బాగా బిజీగా ఉంటుంది ఈవినింగ్ కదా, మార్నింగ్ అంటే అయిపోతుందేమో 9 కల్లా అవునవును. మరి. యా షూర్ అండి, రేపు చేద్దాం. అయితే ఉమ్. మనం కొద్దిగా లైన్ గెట్ పోర్టల్ ఒక 20 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్న తర్వాత మేడంది స్టార్ట్ చేసేద్దాం. సుశీల గారు అయితే మీరు చెప్పండి. శైలజ గారు, మీరు ఉండే రికార్డ్ వాళ్ళు ఆన్ ఉంటారు. చేసి పక్కకి వెళ్ళిపోవచ్చండి. మీకు పూజ ఉంటే రికార్డ్ జస్ట్ ఆన్ చేసి మీరు పక్కకి వెళ్ళిపోండి. యా మళ్ళీ అయిపోయాక ఎండ్ చేసుకోవచ్చు. లేదు యా అంటే ఇంకెవరైనా హోస్ట్ లేకుంటే హోస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఎందుకు, మళ్ళీ నేను ప్రాపర్ గా చేయకపోయినా ఇది అవుతుంది కదా. రేపు ఎవరైనా హోస్ట్ చేయండి మళ్ళీ. సరే అండి, నేను టైం ఎవరో ఒకళ్ళని చూసి తీసుకుంటాంలేండి. మళ్ళీ అది ఎందుకంటే రికార్డ్ చేస్తాం కదా, అది అందుకని మామూలుగా అయితే తను ఏం కాదు. పూజలో అది ఉంటది కదా పాపం, తను కూడా చెప్తుంది కాబట్టి ఎవరొకరు తీసుకుంటే అదే సరిపోతుందండి. మళ్ళీ రికార్డ్ పూజ మీద చేసుకుంటే తనకి ఇంట్రెస్ట్ ఉండదు అయిపోతుంది. కదా, కాన్సన్ట్రేషన్ ఉండదు కదా పాపం అవును చేసుకుంటే. అవును. అందుకని సరే, అది మనం ఎవరో ఒకళ్ళని చేద్దాంలేండి. సుశీల గారు, మీరు, అది నేను, సంజిత గారు ఎవరో ఒకళ్ళని చేద్దాంలేండి. మన ముగ్గురికి ఉంది కదా యాక్సెస్. ఆ, మన ముగ్గురిట్లో ఎవరో ఒకరు, స్వప్న గారికి కూడా ఉంది. స్వప్న గారు ఎవరో ఒకళ్ళని చూద్దాం. వాళ్ళ నలుగురిట్లలో ఎవరు ఉంటే ఎవరికి వీలైతే వాళ్ళని చేద్దాం. యా ఎస్ అండి, నో ప్రాబ్లం. యా వండర్ఫుల్ గా చేసుకుంటున్నారు. మర్చిపోయా, పద్మజ గారికి కూడా ఉంది యాక్సెస్. పద్మజ గారు కూడా ఉన్నారు. యా చూద్దాం. బెస్ట్. నలుగురిట్లో రేపు ఎవరో నాకు ఒకళ్ళని కూడా చేద్దాం. కొంచెం వీలు కాదు, నేను వింటూ ఉంటాను, ఆ, చేసుకుంటూ వింటూ నేను ఉంటాను. పద్మజ గారితో, స్వప్న గారితో మాట్లాడి చెప్తాను. యా రేపు నాకు ఎవరికి వీలు కాకపోతే ఇంకా నేనే చూస్తాను. యా ఇవాళ లావణ్య గారు తీసుకుంటున్నారా అండి సెషన్ ఇప్పుడు? అది లేట్ అవుతుంది ఓకేనా అని మెసేజ్ పెట్టారండి ఇప్పుడే. నేను లేదు, మనకి 12 వరకు టైం ఉంది, జాయిన్ అవ్వండి అన్నారు కదా, ఎందుకు పోస్ట్ పోన్ చేయడం అని ఓకే, పెట్టాను. నేను రికార్డింగ్స్ నేను ఒక పని వింటాను. చేస్తాను, నేను ఎగ్జిట్ అయిపోయి కాల్ చేసి మళ్ళీ వస్తాను బ్యాక్ సెషన్ లోకి. మీరు మాట్లాడుతూ ఉండండి. యా యా రండి మణిగారు. ధ్యానం దగ్గర ఉన్నాను. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 2కి స్వాగతం. సో ఈరోజు నేను ఎక్కడున్నానంటే ధ్యానం అంటే ఇదేనేమి కదా అని అనుకున్నాను కదా. సో ధ్యానం చేయాలి అనుకున్నాను. అప్పుడు వెంటనే ఏం జరిగింది, విత్ ఇన్ ఏ వీక్ మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. వచ్చి మా హస్బెండ్తో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ సడన్గా ధ్యానం అన్నారన్నమాట. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ధ్యానం అంటే ఏంటి, మీరు ఏదో ధ్యానం అన్నారు నాకు చెప్పండి అంటే, ఆయన పిఎస్ఎస్ఎం అని సెర్చ్ చేయండి అన్నారు. నేను పిఎస్ఎస్ఎం అని సెర్చ్ చేస్తున్నాను, పిఎంసి అని వచ్చింది. ఆయన నాకు ధ్యానం నేర్పించలేదు, జస్ట్ ఆ మాట మాత్రమే ధ్యానం అని వినిపించారు అంతే, ఇంకేం లేదు. ఆయన ప్రస్తుతం ఆయన ధ్యానం చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు, నాకు చెప్పిపోవడానికి మాత్రమే వచ్చారనమాట. అండ్ సో వెంటనే పిఎంసి ఓపెన్ చేశాను. శివప్ప అంటారనమాట, అంటే పత్రిజీ వాళ్ళ పర్సనల్ సెక్రటరీగా ఉండేవారు. ఆయనది సెషన్ జరుగుతుందన్నమాట, వారం రోజులు సెషను క్లాసెస్ జరుగుతున్నాయి. సో దాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు మెడిటేషన్ చేయించారు. సో టెక్నిక్ తెలిసిందే. తర్వాత ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు. వాళ్ళేమో ఏమేమో నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, కలకత్తాకి వెళ్ళాను, అది ఇది అని చెప్తున్నారు అన్నమాట. ఏంటి వెళ్ళడము, అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు. నేను ఏదైతే మిరాకిల్స్ కోసం ఎదురు చూస్తున్నానో అది రియల్ లైఫ్లో ఈ కాలంలో ఇప్పుడు జరుగుతున్నాయి, జరగచ్చు, మనమే చెయ్యొచ్చు అన్న ఎంత మామూలు మాటల్లో మాట్లాడేసుకుంటున్నారు. అసలు ఎవరు వామ్మో అయ్యో అట్లా కూడా ఏం లేదు మాట, అవునా అలాగే వెళ్ళారా ఓకే అనేసి చెప్పుకుంటున్నారు. అంటే అసలు నాకైతే అది ఒక కొత్త ప్రపంచం తెరుచుకుందనమాట. ఏదైతే కావాలనుకుంటున్నానో చిన్నప్పటి నుంచి అసలు అది ఆ ప్రపంచం ఉందో లేదో కూడా తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు, ఎవరికైనా తెలుసో లేదో కూడా తెలీదు. అట్లాంటిది వీళ్ళు ఎంత మామూలుగా మాట్లాడుతున్నారు, ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఇట్లాంటివన్నీ అనేసి సూపర్ హ్యాపీ అనమాట. నాకు ఇది కావాలి, నాకు ఇదే నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నది దీనికోసమే అనే విషయం అర్థమైంది. అంతేకాదు ఆధ్యాత్మికత అనే దానికోసం ఎదురు చూస్తున్నాను అనే విషయం కూడా అప్పుడే అర్థమైందనమాట. తర్వాత వారం రోజుల సెషన్ అయిపోయిన తర్వాత ఓకే నాకు మెడిటేషన్ వచ్చు, సో ఇంకా నేను మెడిటేషన్ చేస్తాను, నాకు నేనుగా చేస్తాను అని చెప్పేసి వాళ్ళు వారం రోజుల సెషన్ అయిపోయిన తర్వాత కూర్చున్నాను అనమాట. ఆ రోజు నాకు ఎవ్వరు డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు, ఎంతసేపైనా కూర్చోవచ్చు.
సరేని కూర్చొని కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుంటే ఏమేమో అవుతుంది, అటు ఇటు తిరుగుతున్నాను, కదులుతున్నాను, దురదలు వస్తున్నాయి సంథింగ్. అబ్బా ఇంకా చాలు, ఇంకా నా వల్ల కాదని లేసి చూశాను టైం. చూస్తే 8 నిమిషాలు అయింది. అబ్బా నేను అనుకున్నాను, నేను గంటలు గంటలు ధ్యానం చేద్దాం అనుకుంటే 8 నిమిషాలకి నానా తంటాలు పడ్డాను. సో ఇలా కాదు, నాకు మళ్ళీ కూర్చోబెట్టి ఎవరన్నా సరే చాలా రోజుల వరకు ధ్యానం చేయించాలి అనుకున్నాను అనమాట. వాళ్ళు నా చేత చేయించాలి అనుకున్నాను. దానికి అప్పుడు మళ్ళీ బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ వాళ్ళది ఫ్లైయర్ చూశాను అనమాట. అప్పట్లో ఇన్ని వాట్సాప్లు లేవు, ఇన్ని గ్రూప్స్ లేవు, ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్లో వచ్చేదో సంథింగ్ అట్లేదో ఉండింది. సో బుద్ధ CEO కూడా అప్పుడే స్టార్ట్ అయ్యి, అది 2020 అనమాట. స్టార్ట్ అయ్యి జస్ట్ ఫ్యూ మంత్స్ అయిందంతే. సో వాళ్ళ సెషన్లో జాయిన్ అయ్యాను. అప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు మెడిటేటర్స్ కొంతమంది ఉన్నారు, కానీ అమెరికాలోనే సెషన్స్ కండక్ట్ చేయడం అనేది లేదన్నమాట, ఇండియాలోంచే రావాలి. సో ఇండియాలో కూడా ఇండియన్ మాస్టర్స్ కోసమే వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు సెషన్స్. కాబట్టి మనకి అర్ధరాత్రి 1 గంటకి సెషన్ ఉండింది. సో ఆ టైంలో లేచి స్నానం చేసి అప్పుడు సెషన్లోకి వెళ్ళి జాయిన్ అయ్యేసి చేస్తూ ఉండేదాన్ని అనమాట. కానీ ధ్యానం అనేది లక్కీగా మా హస్బెండ్కి నేను ధ్యానం చేస్తున్నానంటే, ఓ నైస్, ఓకే ధ్యానము ఇప్పుడు 1 గంట అయింది, నువ్వు వెళ్ళు, స్నానం చేసి వెళ్ళు, ఇది అనేసి చెప్పారనమాట. సో బుద్ధ CEOలో చేరాను. 40 డేస్ సెషన్ జరిగింది. 40 డేస్ సెషన్ జరిగిన తర్వాత నాకు ఆ 40 డేస్లో పుస్తకాలు చదవడం గురించి చెప్పారు. సో సీక్రెట్ అనే బుక్ ఫస్ట్ టైం చదివాను. అసలు పుస్తకాలు చదవడం అనే కాన్సెప్టే లేదు మనకి ఇండియాలో అప్పట్లో చదువుకొని వచ్చిన వాళ్ళకి. సో ఆ పుస్తకాలు చదవడము అండ్ ఒకటి ఉండే గుడ్ క్వాలిటీ ఏంటి అంటే, నాలో ఏదన్నా ఒకటి తెలుసుకుంటే అది నాకు కరెక్ట్ అని అనిపిస్తే 100% ఆచరిస్తానన్నమాట. ఇంకా ఎలా అంటే, గుర్రానికి ఇట్లా కట్టేస్తారు కదా, వేరేవేవి కనిపించకుండా అంతగా పడిపోతాను దాంట్లో. ఇది నాకు కరెక్ట్ అనిపిస్తే ఇంకా దాంట్లో ఉంటాను. మళ్ళీ నాకు నేనుగా కొంచెం గ్రో అయ్యి దీనికంటే నెక్స్ట్ది ఇంకోటి ఉంది అని తెలిసేంత వరకు కూడా ఇక్కడ మూసుకొని ఉంటుంది అనమాట. నా కళ్ళు మూసుకుపోతాయి. అది మూసుకుపోవడమా లేదంటే 100% ఆచరణ అట్లా ఏదన్నా అని చెప్పుకోవచ్చు, అట్లా అనుకోవచ్చు. సో ఇది PSSM ఆనాపానసతి మెడిటేషన్ నాకు చాలా నచ్చింది అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని అనుకున్నాను కదా, ఇంకా దాంట్లో ఉండిపోయాను. స్లోగా ఆ పుస్తకాన్ని చదువుతున్నాను. సీక్రెట్ బుక్ చదివాను. చదివేటప్పుడు ఏమని ఉందంటే, మీరేమనుకుంటే అది జరుగుతుంది అని దాంట్లో ఉందన్నమాట. అప్పుడు నాకు మొదటి నుంచి కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి బాగా. నా 30 years అప్పుడు వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. మా నాన్నకి ఉన్నాయి, సో నాకు వచ్చాయి, ఓకే అంతేనేమో అనుకున్నాను. కాకపోతే నేను మొదటి నుంచి కూడా చెప్పాను కదా, నాలో ఉండే ఆ ప్రాబ్లమ్ని పక్కన వాళ్ళకి కూడా చెప్పను. సో మా హస్బెండ్కి కూడా చెప్పను, నేను కూడా దాన్ని ఒప్పుకోను. నాకు నొప్పులు ఉన్నాయి, నేను లేవలేను, నేను కూర్చోనే ఉంటాను, నాకు సహాయం కావాలి, ఇవన్నీ కుదరదు మా ఇంట్లో. మా హస్బెండ్ ఏమీ పని చేయరు అనమాట. సో మొత్తం నేనే చేయాలి. అండ్ ఆ 2 సరిపోయాయి. ఆయన చెయ్యకపోవడానికి నేను చెయ్యలేను అని అనుకోవడానికే సరిపోయింది. సో ఎంత నొప్పులైనా కూడా చేస్తూనే ఉంటాను. బేసిక్గా ఏం చేసేదాన్ని అంటే, న్యాచురల్గా ఎక్కడైనా హీలింగ్స్ ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ నానబెట్టుకొని తినమంటారు, మెంతులు నానబెట్టుకొని తినమంటారు. సో ఏదైనా ఒక మసాజింగ్, మోకాళ్ళకి మసాజింగ్, ఇట్లాంటి ఏదైనా టెక్నిక్స్ ఇంట్లో న్యాచురల్గా చేసుకునేవి ఏదైనా ఉంటే నేను చేసేసుకుంటా. చేసుకొని దాంట్లో అది అబ్జర్వ్ చేసుకుంటాను, ఏమన్నా తేడా వచ్చిందా చేసుకుంటా. బట్ ఎవరికి చెప్పను. సో వాళ్ళకి ఎవరికి తెలియదు కూడా తెలియదు అనమాట. నా పక్కనే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనే విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు. అండ్ మా హస్బెండ్కి ఏంటంటే, ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం అనేది, ఆయన ఫార్మసిస్ట్. సో డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం అనేది ఆయనకి ఎందుకో నచ్చదు, నాకు కూడా నచ్చదు అనమాట. ఎందుకంటే నాది నేనే హీల్ చేసుకోవాలి అన్న భావనలో ఉండేదాన్ని, కాబట్టి నేను కూడా డాక్టర్ల మీద ఆధారపడను. సో అది అలా వర్క్ అవుతుంది. అయితే సో నా సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ సీక్రెట్ బుక్లో ఏమని ఉందంటే, మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది అని ఉంది ఉంటే. సో అయితే నేను అనుకున్నాను, ఆ రోజు నేను ఆ పుస్తకం చదివే సమయంలో
చాలా నొప్పిగా ఉందన్నమాట. విపరీతమైన నొప్పి ఉంది. ఎంత నొప్పి ఉందంటే నేను ఇంకా ఆ రోజు నైట్ ఏదైనా గ్లూకోజమైన్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మా హస్బెండ్ ఫార్మసిస్ట్ కదా, ఆయనకి ఏదో ఒకటి మందులు తెచ్చి పెట్టుకుంటా ఉంటారు. సో ఆ ట్యాబ్లెట్ వేసుకుందాము, ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. కానీ విపరీతమైన నొప్పి అనమాట, భరించలేకపోతున్నాను. బట్ అయినా సరే నైట్ దాకా ఆగాలి కదా అనుకుంటూ ఉన్నాను. ఆ పుస్తకం చదువుతుంటే దాంట్లో ఉంది కదా, మీరు ఏదనుకుంటే జరుగుతుంది అనేసి. సో నేను అనుకున్నాను, నేను ఓకే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకున్నాను. అండ్ దాంట్లో ఏమన్నదంటే, నేను పుస్తకంలో రాసింది కదా ఎవరికో జరుగుతుంది మీకు జరగదు అనేది ఏం లేదు, ఇది ఖచ్చితంగా అందరికీ జరుగుతుంది అని ఉందన్నమాట. సో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. దట్ ఈజ్ ఎ మిరాకిల్, మై ఫస్ట్ మిరాకిల్ అనమాట. అసలు అది నేను ఆ సెంటెన్స్ చదువుతూ ఉన్నాను, థాట్ పెడుతూ ఉన్నాను. ఇట్స్ నాట్ ఈవెన్ కంప్లీట్. నేను ఇలా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటూ ఉన్నాను. యానిమేషన్ సినిమాల్లో చూపిస్తే ఎలా ఉంటుందో అలాగా ఇంత ఇలా రౌండ్ మోకాలు ఏరియాలో ఉండే నొప్పి ఇలా 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 అయిపోయి కుంచుకుపోయి మాయమైపోయింది. ఐ కెన్ సెన్స్ అన్నమాట. ఆ రౌండ్ పెద్ద సర్కిల్ కాస్త అలా 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 అయిపోయి మాయమైపోయింది. నేను వెంటనే పుస్తకం పక్కన పెట్టేసి, ఏంటిది, ఏం జరిగింది, ఆ పుస్తకంలో రాయడం ఏంటి, నేను చదవడం ఏంటి, చదవగానే మళ్ళీ నేను అనుకుంటే జరగడం ఏంటి, ఇది నిజమేనా, అసలు ఎక్కడైనా జరుగుతుందా, ఇది నా భ్రమణ, జస్ట్ కాసేపు అలా ఉండి మళ్ళీ వచ్చేస్తుందేమో నొప్పి, ఇట్లా ఎంతో ఎంతో అనుకొని లేచి పుస్తకం పక్కన పెట్టి మా హస్బెండ్కి చెప్పాను. ఆయన నమ్మరు ఇవన్నీ, అస్సలు ఇప్పటికి కూడా నమ్మరు. కాకపోతే ఒకలాంటి వెకిలి నవ్వులాగా నవ్వేస్తుంటారు అనమాట నేను ఏమైనా మిరాకిల్స్ గురించి చెప్తూ ఉంటే. ఎనీవే, సో అవునా అట్లా అన్నారు. సో ఇది పక్కన పెట్టేసి పుస్తకం నేను లేచాను, నడిచాను, మెట్లెక్కి దిగాను, జంప్ చేశాను, డ్యాన్స్ చేశాను, ఏమీ రాలేదు, అర్థం కాలేదన్నమాట నాకు. అప్పుడు దట్ ఈజ్ మెడిటేషన్, దట్ ఈజ్ మిరాకిల్. సో మనం ఏదనుకుంటే జరుగుతుంది. అండ్ ఇన్నాళ్ళ నుంచి నేను ఐ యామ్ గ్రేట్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ రియల్. ఇట్లా అవన్నీ కూడా ఒక్కొక్కటి పాయింట్స్ కనెక్ట్ అవ్వడం మొదలయ్యాయి అనమాట. ఓకే, బాగుంది. సో ఆ 40 days ఇంకా జరుగుతూ ఉంది. నాకు ఒక మెంటర్ని అపాయింట్ చేశారు. సో ఆ 40 days జరుగుతుండేటప్పుడు ఆ టైంలో నేను ఆ ట్రాన్సిషన్ టైంలో ఉన్నాను. ఇంకా పూజలు అవి చేస్తూ ఉన్నాను అనమాట. పూజలు కూడా ఏంటంటే అప్పుడు యూట్యూబ్ బాగా స్టార్ట్ అయింది. యూట్యూబ్లో కూడా జనాలు పూజలు చెప్పడము, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేస్తే మంచిది అవన్నీ చెప్పడం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో నేను ఒకళ్ళని నమ్మాను చెప్పే ఆ ఛానల్స్లో. సో వాళ్ళు చెప్పే పూజ ఒకటి ఉందన్నమాట. మేబీ అనుకున్నాను, ఓకే సో ఇది గనక చేస్తే నా లైఫ్లో ఒక ప్రాబ్లం ఉంది, ఐ విల్ కమ్ టు దట్. సో ఇది గనక చేస్తే ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతాను, కాబట్టి ఐ హ్యావ్ టు డూ దిస్ అనుకున్నాను. అప్పుడు ఏంటంటే 250 ఐ థింక్ 200 అప్రాక్సిమేట్లీ 200 గుంజీళ్ళు తీయాలన్నమాట. మార్నింగ్ 200, ఈవినింగ్ 200 గుంజీళ్ళు తీస్తే ఆ పూజ, ఆ 1 day పూజ అనమాట పూర్తవుతుంది. సో సరే అని నేను అది కమిట్ అయ్యాను, రేపు చేస్తాను అని పెట్టుకున్నాను. మరి ఈరోజు నైట్ పడుకున్నాను, నాకు ఎంత నొప్పి ఉంది, నాకు కాలు అంటే ఆ నొప్పి తగ్గింది, బట్ నమ్మకం లేదు కదా, నాకు తెలియదు వాట్ ఇట్ ఈజ్ అనేసి తెలీదు. సో ఈ నొప్పితో నేను గుంజిళ్ళు తీయడం ఏంటి, పైగా అంత తీయడం ఏంటి, బట్ నేను చేస్తాను, మొక్కు కదా, చేయాలి కదా, చేస్తాను అనుకున్నాను. మరుసటి రోజు లేసాను, అంతా పూజకి సిద్ధం చేసేసుకున్నాను, 200 గుంజీళ్ళు తీసేసాను. మళ్ళీ ఈవినింగ్ అయింది, మళ్ళీ అవి 200 గుంజీలు తీసేసాను. తీసిన తర్వాత సో రేపు లేచి గుంజీళ్ళు తీయాలి. ఈరోజు నైట్ పడుకున్నప్పుడు నాకు నిద్రలో ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు అనమాట, డీప్గా పడుకుంటాను. అట్లాంటిది నిద్రలో డిస్టర్బ్ అయ్యింది. ఎలా అయిందంటే ఏ కాలుకైతే నొప్పి ఉంటుందో ఆ కాలు ఒకలాంటి డిఫరెంట్ నొప్పి తెలిసిందనమాట, నాకు సెన్స్ అయింది. ఆ డిఫరెంట్ నొప్పి వచ్చింది, మెలకువ కూడా వచ్చేసింది. అట్లాంటిది అబ్బా ఏంటి మెలకువ వచ్చింది, నిద్ర డిస్టర్బ్ అయింది అనుకుంటున్నాను. మా ఆయనకి చెప్పాను, అండ్ దెన్ మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోయాను, అంతే, ఇంకేం తెలీదు.
కానీ పొద్దున్నేసి అనుకున్నాను ఏంటి ఎందుకు డిస్టర్బ్ అయింది నా నిద్ర సడన్గా అనుకున్నాను. బై ది వే పూజలో బిజీ ఉన్నాను, చేసేసాను. చేసేసిన తర్వాత మరుసటి రోజు ఇంకా అంతా ఆలోచించుకుంటున్నాను అనమాట. మా మెంటర్కి చెప్పాను. ఆవిడ ఏదో అడిగింది, మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా సంథింగ్ అంటే, నాకు అదంతా ఏం తెలీదు, బట్ ఎందుకో మొన్న రాత్రి నిద్రలో డిస్టర్బ్ అయింది, నాకు ఇలాగ నొప్పి వచ్చింది అండ్ నిన్న ఇన్ని గుంజీళ్ళు తీయాలి కానీ మోకాలు నొప్పితో తీయలేను అనుకున్నాను, బట్ తీసేసాను, హ్యాపీగా తీసేసాను అని అనుకున్నాను అనమాట. అనుకొని అంటే నొప్పిగా అనిపించిందా, ఒకసారి చూడండి అక్కడ మోకాలికి ఏమైందో అని చూస్తే అక్కడ యాక్చువల్గా ఒక స్క్రాచ్ ఉందన్నమాట. ఒక చిన్న స్క్రాచ్, చాలా మైన్యూట్ హెయిర్ లైన్ అంత స్క్రాచ్, మళ్ళీ అది హీల్ అయిపోయినట్టు చెక్కు కడుతుంది కదా నల్లగా, స్కార్ టిష్యూ, అది కూడా ఉందన్నమాట. నేను చూసాను ఇక్కడ ఏదో స్కార్ టిష్యూ ఉంది అని అంటే, మీకు యాస్ట్రల్ సర్జరీ జరిగింది అన్నారు ఆవిడ. నేను ఇంకా ఎంత ఒక బ్లిస్ ఫీలింగ్ అంటే, ఒక బ్లెస్సింగ్, మనకి ఒక వరం అందితే ఎలాంటి ఏడుపు వచ్చేస్తుంది కదా, నా జీవితం ఒక వరము అని అనిపించినప్పుడు సో అట్లా వెక్కి 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 ఏడుస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకేంటి మొన్న మధ్య ధ్యానంలోకి జస్ట్ డేస్ బిఫోర్ ధ్యానంలోకి వచ్చాను, అయినా సరే హాస్టల్ ట్రావెలింగ్ జరిగింది అంటే ఈ యూనివర్స్ నా మీద ఎంత కరుణ చూపిస్తుంది, నేనంటే ఎంత ప్రేమ, ఆర్ నేను నా లైఫ్ ఎంత వాల్యుబుల్, నేను కోరిన కోరిక తీర్చడం అనేది ఎంత ఇంపార్టెంట్, యూనివర్స్కి నన్ను గమనిస్తున్నారు, ఇలా అన్నీ కూడా ఆ థాట్స్ అన్నీ కలిసి నాకు ఎంత ఆనందం కలిగింది అనమాట. బాగా ఏడ్చాను. సో అదొక అబ్బురమైన విషయం అనమాట. యాస్ట్రల్ సర్జరీ జరగడము నాకు మొదటి నుంచి కూడా నాకేంటంటే, నాకు ఏమీ నన్నెవరు హిప్నటైజ్ చేయలేరు, నాకు ఈ మిరాకిల్స్ ఏవి నాకు జరగవు అనే భావనలో ఉంటానన్నమాట నేను. అట్లాంటిది నాకు జరిగేసరికి చాలా ఆశ్చర్యం వేసింది. కుడి కాలుకి అది యాస్ట్రల్ సర్జరీ జరిగింది. ఇప్పటికీ కూడా కుడి కాలు అనేది నాకు ఎప్పుడూ ప్రాబ్లం రాదు, ఎడమ కాలు లైట్గా అప్పుడప్పుడు సెన్స్ చేస్తుంటుంది కానీ, బట్ అది కూడా చాలా అసలు నథింగ్ అసలు అది, బట్ కుడికాలు కంప్లీట్లీ హీల్ అయిపోయింది అనమాట. సో దోస్ ఆర్ ద 2 మిరాకిల్స్. అండ్ ఇంకా కొంచెం బ్యాక్ వెళ్తాను, గుర్తొచ్చింది ఒకటి ఏంటంటే, మెడిటేషన్కి రాకముందే నాకు 2 పెద్ద కొంచెం మంచి ఈవెంట్స్ కొన్ని జరిగాయి. అవి ఏంటంటే, ఒకటి అమెరికాకి రాకముందు నేను ఇంట్లో అక్కడ హైదరాబాద్లో ఒక 10 సంవత్సరాలు ఉన్నామన్నమాట. సో అంతా మూల సర్దేసుకొని అమెరికాకి వచ్చాం కదా. వచ్చేటప్పుడు నాకు నా దేవుడి గదిలో ఎవరెవరు దేవుళ్ళు ఉండాలి అన్నట్టుగా ఒకటి, ఈ దేవుడు ఉండాలి ఈ దేవుడు ఉండాలి అని చెప్పేసి ఆ పటాలని మాత్రమే తెచ్చుకున్నాను, సాయిబాబాని తీసుకుని రాలేదు. ఎందుకంటే సాయిబాబా అవసరం లేదు అన్నట్టుగా అనుకొని తేలేదన్నమాట. అయితే అమెరికాకు వచ్చి నేను రావడంతోనే నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. వాళ్ళందరూ కూడా విపరీతమైన సాయిబాబా భక్తులు అనమాట. విపరీతంగా ప్రతి గురువారం పూజలు చేస్తారు, రమ్మని పిలుస్తారు, చాలా పెద్ద ఎత్తున చేస్తారు. స్లోగా నాకు ఓకే నా లైఫ్లో సాయిబాబా చాలా చేశారు, బట్ ఆయన కన్సిడర్ చేయలేదు. సో ఓకే అలా ఇలా అనుకొని సాయిబాబా మీద ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ యాక్చువల్గా పూజ చేయడం అట్లేం కాదు, కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మా హస్బెండ్ ఒకసారి ఇండియాకి వెళ్ళారు, ఆయన ఒక్కరే వెళ్ళి సాయిబాబా పటం తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్కి దేవుడి పటాలు అమ్మే షాప్ అనమాట. సో ఆయన ఇచ్చారంట, సో అది తీసుకొచ్చారు, పెద్ద పటమే తీసుకొచ్చారు. అవునా సాయిబాబా ఇచ్చారా అనుకున్నాను, బట్ అది నేను ఓపెన్ చేయకుండా సూట్ కేసులో అట్లాగే ఉంచేసాను. చాలా రోజులు అయిన తర్వాత, చాలా ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు నాకు సాయిబాబాని మన పటం దేవుడి దగ్గర పెట్టుకుంటే బాగుండు కదా అని అనుకుంటే గుర్తొచ్చింది అనమాట. అరే గుర్తొచ్చిందో సంథింగ్ ఎలాగో మొత్తం మీద బయటకు వచ్చింది అనమాట, పటం బయటకు వచ్చింది. అరే అప్పుడే వచ్చారు కదా సాయిబాబా నా లైఫ్లోకి, నేను ఇన్నాళ్ళు చేయలేదు, అప్పుడే వచ్చారు కదా అనుకొని పెట్టాను. ఆ రోజు నాకు ఒక ఇన్నర్లోకి వెళ్ళాను అనమాట. ఏమేమి జరిగిందంటే, నా చిన్నప్పటి నుంచి సాయిబాబాకి నాకు ఉండే కనెక్షన్స్,
సాయిబాబా నా లైఫ్లో ఎంతగా నన్ను కనిపెట్టుకొని ఉన్నారు. అండ్ ఎవ్రీ మొమెంట్ ఆయనని నేను గమనించుకుంటూ ఉన్నాను, లేదా నన్ను ఆయన గమనిస్తున్నారు. ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి అంటే ఒకటి ఉదాహరణకి ఒకసారి నేను నేను ఒక స్కూల్కి వెళుతూ అమ్మ తలుపు వేసుకో అని చెప్పాను, తలుపు లాక్ చేసుకో అని చెప్పాను. మా అమ్మ దూరంగా వంటగదిలో ఉన్నారనమాట. నువ్వు వెళ్ళు, నేను చేసుకుంటాలే అనేసి అన్నారు. అనేసరికి నేను అన్నాను, దొంగలు పడితే కానీ తెలియదు అన్నాను. అనేసి నన్ను దొంగలు పడకూడదు బాబా, వద్దు దొంగలు పడకూడదు, మళ్ళీ అంత నార్మల్ అయిపోవాలి, సారీ అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నైట్ నిజంగానే మా ఇంట్లో నేను పడుకున్న రూము మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుందన్నమాట. సో మా ఇంట్లోకి ఆ దొంగ కిటికీలోంచి పెద్ద కర్ర పెట్టేసి నా టేబుల్ మీద ఉండే నా వాచ్ని పైకి లేపి తీస్తూ ఉన్నాడు అనమాట. అన్బిలీవబుల్గా నేను మామూలుగా పడుకుంటే భూకంపం వచ్చినా కూడా నేను లేవను, అంత డీప్ స్లీప్లో పడుకుంటా. అట్లాంటిది సడన్గా అర్ధరాత్రి 1 గంట అప్పుడు టక్కున ఇట్లా కళ్ళు తెరిచాను. ఎంత అలర్ట్గా ఉన్నానంటే కళ్ళు తెరిచి ఎందుకు లేసాను నేను ఇప్పుడు, ఏమైంది అసలు నాకు అని ఆలోచిస్తున్నాను. ఎందుకు లేసానో అర్థం కాలేదు. సరే అని సడన్గా ఇలా తలపక్కెత్తి చూస్తే, పక్కకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కర్ర వాచిని పైకి లేపుతుంది. అసలు ఏ నిద్రలోంచి ఎందుకు లేసానో అర్థం కాక షాక్లో ఉన్నాను. పైగా ఇలా ఈ సీన్ ఏంటో అర్థం కావట్లేదు. ఒక కర్ర కిటికీలోంచి రావడము, వాచ్ని పైకి లేపి ఇలా స్లోగా వెళుతుందన్నమాట. అప్పుడు నా లోపల ఒక ఆలోచన వచ్చింది, దిస్ ఈజ్ మై మూమెంట్, నా చేతుల్లో ఉంది. ఇప్పుడు అది అలా చూస్తూ ఉంటే నా వాచి వెళ్ళిపోతుంది. లేదు అంటే నేనే ఇప్పుడు అక్కడ ఎవరో ఉన్నారు, చీకట్లో ఎవరో ఉన్నారు, అది తెలుసు. దొంగ, ఆబ్వియస్లీ దొంగలంటే భయం వేస్తుంది, వాళ్ళు ఏమన్నా చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కనుక నేను లేచి ఆ కర్రనో వాచినో పట్టుకోకపోతే నా వాచి పోతుంది. ఇట్స్ ఇన్ మై హ్యాండ్స్ నౌ. ఏం చెయ్యాలి? నేను మంచం మించి లేస్తున్నాను, కదులుతున్నాను, బట్ ఆ వ్యక్తికి కనిపిస్తున్నట్లేదు. కాబట్టి ఆయన తన పని తాను చేసుకుంటున్నాడు అనమాట. ఓకే నేను అనుకున్నాను, ఒక క్షణం ఆలోచించాను, చెయ్యాలా వద్దా, భయము అన్ని రకాలుగా తీసుకుని ఒక్క గెంటి టక్కున ఆ కర్రని పట్టేసుకున్నాను అనమాట. పట్టుకున్నాను. ఆ షాక్తో, ఎక్స్పెక్ట్ చేయరు కదా దొంగ, ఆ షాక్తో ఆయన పారిపోయాడు, కర్ర వదిలేసి పారిపోయాడు. పారిపోయేసరికి నేను ఆ కర్రను పట్టుకొని కిటికీలోంచి వచ్చిన కర్రను అట్లా ఆగే పట్టుకొని ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను షాక్లో ఉన్నాను, ఏం జరుగుతుందో నా లైఫ్లో నాకే అర్థం కావట్లేదు. నేను లేవడము, దొంగతనం జరుగుతుండగా నేను చూడటము, మళ్ళీ పట్టుకోవడం, ఇవన్నీ అనేసి అలాగే ఉండిపోయి అలా ఆలోచిస్తూ ఉండిపోయాను. మళ్ళీ దొంగ వచ్చాడు. దొంగకేమో కర్ర కావాలన్నమాట, తన కర్ర అది పాపం, కర్ర కావాలి. సో వచ్చేసి కర్ర లాక్కుంటున్నాడు. నేను ఇవ్వను అని చెప్పేసి నేను అట్లా ఏం పట్టుకున్నాను. మళ్ళీ కాసేపు అట్లా అయిన తర్వాత నేనేం చేసుకుంటా ఆ కర్ర అని చెప్పేసి వాచ్ నేను చేతిలో ఉంది, కర్రని వదిలేశాను, ఇంక వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, సో వాచ్ తీసి అక్కడ పెట్టాను, కిటికీ మూసేసాను. కిటికీ ఓపెన్ చేసి పడుకుంటాను, అందుకే ఇదంతా జరిగింది. సో కిటికీ మూసేసాను అప్పటి నుంచి. సో ఇదొక నిన్న నేను చెప్పిన పెట్రోల్ బంక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను తెచ్చుకున్నాను కదా, నేను వెళ్ళాను కదా, బస్ ఎక్కాను కదా, అలాంటి కాన్ఫిడెన్స్, నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగే సంఘటన అనమాట ఇది. ధైర్యము, దొంగ అన్న నా చేతుల్లోనే ఎవ్రీథింగ్ ఉంది, నేను ఏది కావాలంటే ఎప్పుడు కావాలంటే అది చెయ్యొచ్చు, లేదంటే నాకు అవేర్నెస్లో ఉంటే జరిగే సంఘటనల్ని నేనే ఆపచ్చు. ఇట్లాంటివన్నీ కూడా నాలో బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడిన సంఘటనలు అనమాట. అదొకటి. అండ్ సో ఈ సంఘటనలన్నీ కూడా ఆ రోజు చెప్పాను కదా, సాయిబాబా పటం తెచ్చి పెట్టుకున్న తర్వాత నా ఇన్నర్లోకి వెళ్ళాను. సో అప్పుడు ఏం జరిగిందంటే, ఎలా వెళ్ళానో, నా చిన్నప్పటి నుంచి బాబా నాకు ఎంత దగ్గరగా ఉన్నారు అంటే, నేను దొంగలు పడాలి అన్నప్పుడు దొంగలు పడ్డారు, నో వద్దు అన్నప్పుడు ఆ దొంగ నుంచి నేను ఏమైతే దొంగతనం జరగకుండా కాపాడగలిగాను. సో ఇవన్నీ 1 గంటకు లేవడం, నిద్ర లేవడం అనేది అన్బిలీవబుల్. సో బాబా లేపారు. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా సంఘటనలు ఏమేమి నా బాబా నా వెంటనే ఉన్నారు, అవన్నీ సంఘటనలు వచ్చాయన్నమాట. అవన్నీ స్ఫురణకు వచ్చేసరికి ఎంత అంటే మళ్ళీ ఆ బ్లిస్ఫుల్ ఏడుపు అనమాట, ఆనందంతో కూడిన ఏడుపు ఉంటుంది కదా, దివ్యానందం, ఆ ఆనందంతో ఏడుపు వచ్చేసింది. అనుకున్నాను, ఓకే సో నాది జీవితంలో బాబా ఉన్నారు అనేసి. కాకపోతే మొదటి నుంచి కూడా గుడ్డిగా పూజలు చేసేదాన్ని కాదు.
భక్తితో చేసేదాన్ని, తన్మయత్వంతో చేసేదాన్ని. చెయ్యాలి కాబట్టి చేయడము అట్లా కాదనమాట. అంతేకాదు నాకు చిన్నప్పుడు సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ సంథింగ్ కదా, సో అది నేర్చుకున్నాను కాబట్టి నాకు కొంచెం సంస్కృతం ఒక 40% 50% అని చెప్పగలను, అలా అర్థమవుతుంది అనమాట. కాబట్టి నేను చదివే మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అనేది, ఏ సమయంలో ఏం చేస్తున్నానో నాకు అర్థమయ్యి చేస్తాను. సో ఇష్టంతో చేస్తున్నాను అనమాట. కంఠస్థం పెట్టేసి పడాబడా చేసేసి కళ్ళు మూసుకొని చేసేసి అడబడేసి వెంటనే ఇలా చేయడం కాకుండా చేసేదాన్ని. సో అదొక బ్లిస్ఫుల్ మూమెంట్ జరిగింది, బాబా నా లైఫ్లో ఉన్నారు అని తెలుసుకోవడం అనేది. ఇంకొకటి ఇంకొక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా అమెరికాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి మా కౌంటీది ఫెయిర్కి వెళ్ళామన్నమాట. ఫెయిర్ అంటే సంత అంటాం కదా, సో దానికి వెళ్ళాము. అక్కడ ఏం జరుగుతుంది, నేను మొదటి నుంచి కూడా రెబల్ అనమాట. నేను చెయ్యలేనిదంటూ లేదు, నేను ఇది చెయ్యగలను, ఇట్లాంటివన్నీ ఛాలెంజెస్ తీసుకుంటూ అట్లా ఉంటాను. సో ఏమి జరిగిందంటే ఒక కైండ్ ఆఫ్ జెయింట్ వీల్ అనమాట, ఒకలాంటిది జెయింట్ వీల్. అది జెయింట్ వీల్ యాక్చువల్ అది కాదు. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఇలా కూర్చుంటాము, బెల్ట్ పెట్టేస్తారు, మనం కూర్చున్న కుర్చీ ఇట్లా మొత్తం ఇలా తిరిగిపోతుంది, అంటే తలక్రిందులుగా అయిపోతాం అనమాట. సో ఇలా 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 ఉంటుంది. సో మనం మొత్తం ఇలా ఇలా అయిపోతూ ఉంటాం, మొత్తం ఇలా అయిపోతూ మళ్ళీ రౌండ్ తిరుగుతుంటుంది అన్నమాట, ఇట్లా ఇట్లా తిరుగుతూ మొత్తం ఇట్లా అది దాని వాట్ ఎవర్ అదేదో రైడ్ అనమాట, అది అలా ఉంటుంది. మొత్తం మీద వేరే ఫ్రెండ్ నేను 19, మేము మగవాళ్ళు కూడా మేము అమ్మో దాన్ని చూడగానే మేము ఎక్కలేము అనేసి అన్నారు. దిస్ ఈజ్ మై ఎర్లీ ఆర్ మిడ్ 30s అనమాట, 30sలో ఆర్ ఎర్లీ 30s ఆర్ సంథింగ్. సో నేను మా ఫ్రెండ్ అనుకున్నా అదేంది మేము వెళ్తాము అని చెప్పేసి మేమిద్దరము వెళ్ళామన్నమాట. మేమిద్దరం లియో, సో మాకు సాటి లేరు ఆ టైప్లో ఫీలింగ్ ఉంటుంది. సో వెళ్ళి పెట్టేసాము, కూర్చున్నాం. తీరా కూర్చున్న తర్వాత నాకు అనిపించింది, వామ్మో ఇది ఏంటో ఇలా తిప్పుతారనే విషయం తెలిసో ఎక్కానో మరి తెలియదో, ఇలా తిప్పుతున్నారు, అంతా కడుపులోదంతా తిప్పుతుంది అనవసరంగా, ఎందుకు ఇది. కానీ దిగడానికి దిగితే మళ్ళీ అందరూ అవమానిస్తారు, సంథింగ్ గేలి చేస్తారు, సో అది వద్దు. అదే అంతేకాకుండా పైకి ఎక్కేసాను. పైకి ఎక్కడము అది కూడా పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నేను దిగను అనేసి అందరి ముందు గోల్ చేసేసి కిందికి దిప్పించి అనేసి కాదు అనుకున్నాను. మరి ఏం చేద్దాం, దిస్ ఈజ్ మై మోస్ట్ నాకే ఆశ్చర్యం వేస్తుంది, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనేసి. ట్రాన్సెండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే నేను ఏం చేశానంటే కళ్ళు మూసుకొని, ఆ రైడ్ ఇంకా స్టార్ట్ కాలేదు, కళ్ళు మూసుకొని బాబా ఏం చేస్తావో నాకు తెలీదు, ఈ తిప్పడాలు ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు, నేను అనుభూతి చెందకూడదు, అసలు నేను ఇక్కడే ఉండకూడదు, నేను ఇక్కడ లేనట్టుగా నాకు జరగాలి, ఎంతో సునాయాసంగా హ్యాపీగా అయిపోవాలి అని అనుకొని కళ్ళు మూసుకున్నాను. నాకు అది మెడిటేషన్లోకి రాలేదు, వే బిఫోర్ మెడిటేషన్ అనమాట. సో ఎలా చేశానో తెలీదు, కళ్ళు మూసుకున్నాను, డీప్గా కళ్ళు మూసుకున్నాను. రైడ్ మొత్తం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచాను, అంతే. నాకు ఏం జరిగిందో తెలీదు, నా బాడీ ఎటు తిరిగిందో ఏమైందో, ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఎట్ ఆల్, నో టచ్, ఇలా తిరగడం కానీ ఏమీ తెలియదు అనమాట. ధ్యానంలో మనం బాడీని వెకేట్ చేసి వెళ్ళిపోతామే, అది నాకు అప్పుడే జరిగింది. సో దట్ ఈజ్ అన్బిలీవబుల్. నేను కళ్ళు తెరిచేసరికి రైడ్ అయిపోయింది అని చెప్పారు, ఒకళ్ళైతే వామిటింగ్ చేసేసుకుంటున్నారు, ఒకళ్ళు వామ్మో కళ్ళు తిరుగుతున్నాయి అన్నారు, ఏమేమో జరిగింది. నాకు మాత్రం ఏమీ లేదన్నమాట, నో సెన్స్ ఎట్ ఆల్. సో దట్ ఈజ్ మై గ్రేటెస్ట్. ఇప్పటికీ మళ్ళీ నేను అది చేయగలనో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాబా ఇచ్చారు, లేదంటే నాకు అది నేను కోరుకోవడము, అలా చెప్పగలగడము, అంటే నా బాడీని నేను సెన్స్ చేయకూడదు అన్నంత నేను చెప్పగలగడము, అండ్ నాకు అదే జరగడం అనేది, దట్స్ ఎ గ్రేట్ థింగ్. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక బిగ్గెస్ట్ మిరాకిల్ ఉంది. ఎవరన్నా ఒక మాట పదం ఏదైనా చెప్తారా, మెచ్చుకుంటారా పోనీ? చాలా బాగుందండి. అసలు మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు అన్నిటి, మీ ఎక్స్పీరియన్స్ తో పాటు. ఆ జెయింట్ వీల్, ఆ కప్ అండ్ సాసర్ సంథింగ్ రైడ్ చాలా బాగుందండి. ఒకటి కాదు,
చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది లావణ్య. ఏమనిపిస్తానంటే ఎన్నో మళ్ళీ సాయిబాబా మీకు జరిగింది నాకు గుర్తొచ్చి అంతా రిలేట్ చేసుకుంటాం అందరం. థ్యాంక్ యూ. అందరూ సాయిబాబా భక్తులేనండి. బాబా ఏంటంటే నాకైతే ఒకసారి నేను జస్ట్ క్విక్గా చెప్తా, ఇంకా ఎన్ని రోజులు బాబా 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 అంటావు అని నన్ను ఇటు తోసేసినట్టు అనిపించిందండి స్పిరిచువల్ పార్ట్లకి, అటు నడువు అని. థ్యాంక్ యూ అండి. ఆయన యాక్చువల్గా బాబా అనేది మన రీసెంట్ టైంలో వచ్చారు కదా, ఆయన ట్రాన్సిషన్ అనమాట. దేవుళ్ళు మూఢంగా దేవుళ్ళని పూజించే దగ్గర నుంచి ఒక ట్రాన్సిషన్ ఏమంటారు, పీరియడ్స్ అయినా వచ్చినా పర్వాలేదు బాబాకి, ఇవన్నీ పర్వాలేదు అని అంటారు కదా. సో అది యు ఆర్ ఓకే, పీరియడ్స్ వచ్చినా కూడా యు ఆర్ గుడ్ అని చెప్పడానికి అలా ట్రాన్సిషన్లో తీసుకొచ్చారన్నమాట బాబా. అందుకే పిఎస్ఎస్ఎంలో ఉండేవాళ్ళు చాలా మంది బాబా భక్తులు ఉంటారు. అవునండి, నేను కూడా గమనించాను, చాలా మంది ఇటు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. యా సంజిత, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు ఇందాక. యా సూపర్ అండి, చాలా బాగా. అసలు నేను బాబా భక్తురాలనే. మిరాకిల్స్ మాత్రం చాలా మేనిఫెస్ట్ చేసుకున్నారంటే ఒక సరెండర్నెస్ మెడిటేషన్ లోకి రాకముందే ఉండింది మీకు. ఆ టైంలో గుర్తురారు అసలు, నిజంగా భయం అనేది కప్పేస్తుంది. ఈవెన్ రైడ్ ఎక్కినా నేను అదే నన్ను రిలేట్ చేసుకుంటున్నాను. నేను ఒకటి మాంటా ఫ్లోరిడాలో ఎక్కా అనమాట. అంటే ఇటు అటు అసలు మొత్తం 360 degrees తిరిగాను నేను. అలాగా నేను అనుకున్నాను, అబ్బా నేను ఎందుకు నాకు ఆ థాట్ రాలేదు అసలు అప్పుడు అనిపిస్తుంది నాకు. సూపర్ అండి, మంచి ఎక్స్పీరియన్స్. యా కంటిన్యూ చేయండి, వెరీ నైస్. మళ్ళీ కొంచెం వాటర్ తెచ్చుకుంటాను ప్లీజ్. వస్తున్నారు. యా, సో నెక్స్ట్ మై వెరీ 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 ఐ థింక్ ఐ విల్ సే గ్రేట్ టెస్ట్ అని చెప్తాను, గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే జీకే సార్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఆయనకి ఎప్పుడైనా చెప్పానో లేదో కూడా నాకు తెలీదు. బట్ జీకే సార్ థర్డ్ ఏ మాస్టర్ కాబట్టి హీ విల్ సెన్స్, అండ్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా నాతో మాట్లాడమని పంపిస్తారు అనమాట. దిస్ ఈజ్ లిటరలీ అన్బిలీవబుల్, విత్ డేట్స్తో సహా ఉంది అనమాట. చెప్తాను. కాకపోతే అప్పట్లో నేను ఇంకా ఫోటోలు తీసుకోవడము అవన్నీ చేయలేదు, ఫొటోస్ తీసుకొని రికార్డ్ చేసుకోవడం అవన్నీ చేయలేదు. బట్ విత్ డేట్స్ చెప్తాను నేను. సో నాకు ఉన్న ఒక ప్రాబ్లం ఉండింది, అందుకే పూజ చేశాను అని చెప్పాను కదా. నా ప్రాబ్లం ఏంటి అంటే, నేను మా హస్బెండ్కి మధ్యలో రిలేషన్ సరిగ్గా లేదు, బాగా గొడవలు పడేవాళ్ళము. ఆ గొడవలు పడడం వలన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో అమ్మాయి ఫస్ట్ తను చాలా ఎఫెక్ట్ అయింది అనమాట. దానివల్ల అఫెక్ట్ అవ్వడము, పైగా మేము తనని సరియైన పేరెంటింగ్ చేయలేదు. సో దాంతో చాలా తను లోపలికి అలా కుంచుకుపోయింది అనమాట. అయిపోయేసి తను ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకుంది, ఎందుకంటే మాతో ఉండాలని తనకి నచ్చలేదు. ఆబ్వియస్లీ ఎవరైనా పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోయినా, లేదా తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా ఇంట్లోంచి పారిపోవాలి అనుకుంటారు కదా. సో అలాగే ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకుంది. ఇండియాకి వెళ్ళిపోవాలి అంటే ఏదైనా సందర్భం రావాలి కదా. సార్ తను కోరుకున్నట్టు ఏం జరిగిందంటే, మాకు గ్రీన్ కార్డ్ లేదనమాట. గ్రీన్ కార్డ్ లేకపోవడం వలన 21 ఏళ్ళు వయసు పిల్లలు వస్తే, అప్పటికి పేరెంట్స్కి ఇంకా గ్రీన్ కార్డ్ లేకపోతే పిల్లలు ఏజ్ అవుట్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు అన్నమాట 21కి. సో వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు సపరేట్ వీసాలోకి వెళ్ళాలన్నమాట, స్టూడెంట్ వీసాలోకో దేంట్లోకి వెళ్ళాలి. సో తనకి ఇంకా అమెరికాలో ఉండాలని లేదు. మేము కూడా ఇంకా తను చదివేది కాదు అట్లా అనేసి, సో ఇండియాకి మా అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించామన్నమాట. సో తను ఇండియాకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ నా ట్రాన్స్ఫర్మేషన్ కదా ఒకటి అన్నమాట. పిల్లలు నా కూతురు నా దగ్గర ఉన్నంత వరకు నాకు తన విలువ తెలియలేదు. తను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు కూర్చొని ఏడవడము అది చేస్తూ ఉంటే అప్పుడు తన గొప్పతనం అనేది ఏంటో నాకు తెలిసింది, ఆ ప్రేమ అనేది ఏంటో తెలిసింది, తల్లి ప్రేమ ఇవన్నీ కూడా అర్థమవుతూ వచ్చాయి. సో ఈ గ్రీన్ కార్డ్ లేకపోవడం వల్ల తను వెళ్ళిపోయింది. సో అక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది, ఓకే అంతా బాగానే ఉంది. 3 years అయిన తర్వాత మా అబ్బాయి టైం వచ్చిందనమాట. తనకి 21 అవ్వకపోతే మళ్ళీ సేమ్ ఓల్డ్ ప్రాబ్లం. కాకపోతే మా అమ్మాయికి అమెరికాలో ఉండాలని ఇష్టం లేదు కాబట్టి తను వెళ్ళిపోయింది, బాగానే ఉంది. మా అబ్బాయి అమెరికాలోనే ఉండాలనుకున్నాడు కాబట్టి తనకి అమెరికా గ్రీన్ కార్డ్ కావాలి, లేదంటే 3 times మోర్ ఫీజ్ పే చేసి స్టూడెంట్ వీసాలోకి తీసుకురావాలన్నమాట.
సో ఇలా జరుగుతుంది. అప్పుడే నేను మెడిటేషన్లోకి వచ్చాను. 2020లో జరిగింది ఇదంతా. సో నేను చెప్తున్నాను అనమాట మా అమ్మాయికి, ఆశ్చర్యపోతున్నాను నేను చేసిన తప్పులు మా అమ్మాయి పట్ల ఆర్ నేను ఎలా ప్రవర్తించాలో అని కొంచెం అన్నీ కూడా నాలో తెలుస్తూ ఉన్నాయన్నమాట. సో మా అమ్మాయికి చెప్తున్నాను, సారీ చెప్తున్నాను, ఫర్గివ్, అవన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది చెప్పాను అనమాట, నా మోకాలు ఎక్స్పీరియన్స్ అది చెప్పాను. అండ్ సీక్రెట్ బుక్లో ఏం రాశారో చెప్పాను. ఇలా నేను ఏదనుకుంటే అది జరుగుతుందంట, అసలు ఎంత మిరాకిల్స్ జరుగుతున్నాయి అని చెప్పాను అనమాట. మా అమ్మాయి ఏమనేదంటే, సో నువ్వు ఏదనుకుంటే జరుగుతుంది అన్నావు కదా, సో మరి తమ్ముడుకి అమెరికాలోనే ఉండాలని అనిపిస్తుంది కాబట్టి నువ్వు గ్రీన్ కార్డ్ రావాలని కోరుకో అని చెప్పింది. మామూలుగా తమాషా ఏంటంటే నేను అప్పటి వరకు గ్రీన్ కార్డ్ వద్దు అనుకునేదాన్ని. వద్దు, నాకు అమెరికా వద్దు, నేను ఇండియాకి వెళ్ళిపోవాలి, నా దేశం మహాన్, ఇట్లంతా గొప్ప అనే ఫీలింగ్తో ఉండి నాకు మా హస్బెండ్ అయితే పాపం వేలు ఖర్చు పెట్టారు ఆ గ్రీన్ కార్డ్ కోసం అనేసి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ల నుంచి అసలు కొంచెం కూడా కదలలేదన్నమాట. ఫస్ట్ స్టేజ్ మాత్రం గ్రీన్ కార్డ్ అయ్యింది. తను ఎన్నో తంటాలు పడుతూ, ఎంతో మందితో మాట్లాడుతూ, డబ్బులు ఖర్చు పెడుతూ అన్నీ చేస్తున్నారు. నా లోపల మాత్రం నాకు గ్రీన్ కార్డ్ వద్దు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే మా అమ్మాయి అలా చెప్పిందో, అవును వాడి కోసం అది చెయ్యి నువ్వు అని అనింది. తర్వాత అవును కదా, ఐ హ్యావ్ టు డూ దిస్ ఫర్ హిమ్ అనేసి అనుకొని ఆగస్టు 1 నేను మా ఫ్రెండ్ వాకింగ్కి వెళ్తున్నాము. వాకింగ్లో అనుకున్నాను అనమాట, ఇలాగ మనం ఏదనుకుంటే జరుగుతుందంట, సో నేను అనుకుంటాను గ్రీన్ కార్డ్ కావాలి అనేసి అని చెప్పేసి ఆగస్టు 1 నేను ఇంకా ఆకాశం వైపు తిరిగేసి నాకు జనవరి 1, 2021 వచ్చేటప్పటికి నాకు గ్రీన్ కార్డ్ రావాలి అని చెప్పేసి గట్టిగా అరిచి చెప్పాను అనమాట. జనవరి 1 ఎందుకు చెప్పానంటే, నాకు అఫర్మేషన్స్ చెప్పుకోవాలి, విజువలైజేషన్స్ చేసుకోవాలి అని టెక్నిక్స్ చెప్పారు మేనిఫెస్టేషన్ కోసం. సో నాకు రైమింగ్గా ఉంటుంది, క్యాచీగా ఉంటుందని 1/1/21 అనేసి పెట్టాను అనమాట. సో అది అడిగాను, యూనివర్స్ని అడిగాను. తర్వాత ఇది ఒక మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చెప్తున్నాను, కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. సో అడిగాను. తర్వాత మళ్ళీ లోపల నుంచి థాట్ అడిగాము, వస్తుందా అసలు ఏంటి, అడిగితే వచ్చేస్తుందా, నీకు అంత అర్హత ఉందా, ఇది థాట్స్ రకరకాలు జరుగుతున్నాయి. ఏంటి ఆగస్టు నుంచి జనవరి వరకు అంటే ఎన్ని నెలలు ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి కదా. సో ఆ 4 నెలల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా నేను ఇవాల్వ్ అవుతూ వస్తున్నాను అనమాట. ఫస్ట్ భయం వేసేది, నెర్వస్గా ఉండేది, వస్తుందా రాదా అని ఒక డౌట్, సస్పీషియస్గా ఉన్నాను. అలా ఉండే దగ్గర నుంచి 2020లో అమెరికాలో మనకి ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ట్రంప్ అండ్ బైడెన్ పార్టిసిపేట్ చేసినప్పుడు కదా, ట్రంప్ అండ్ బైడెన్ చేశారు. సో నవంబర్లో జరుగుతుంది, ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటున్నారన్నమాట. ఖచ్చితంగా ట్రంప్ గెలుస్తారు అని అంటున్నారు. నేను మనసులో అనుకున్నాను, ఓకే ఎవరైనా గెలవని నాకు సంబంధం లేదు. అంటే ట్రంప్ గెలిస్తే ఇమిగ్రెంట్స్ని పంపించేస్తారనమాట, ఇమిగ్రెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అదే కనుక బైడెన్ ఎలక్షన్స్ ప్రామిస్లు ఉంటాయి కదా, ఏం చెప్పారంటే ఇమిగ్రెంట్స్ అని వెరీ ఇంపార్టెంట్, వాళ్ళ వల్లనే మన దేశం ముందుకు వెళ్తుంది, సో వాళ్ళని ఎంతగానో నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా బైడెన్ యొక్క ప్రామిసెస్ ఉన్నాయి. వీళ్ళు నాకు చెప్తూ ఉన్నారు, బైడెన్ గెలుస్తారు, ట్రంప్ గెలుస్తారు, ఒక్కొక్కరు చెప్తున్నారు న్యూస్లో కానీ వాటెవర్, మా ఇంట్లో మా హస్బెండ్ అనాలిసిస్ కానీ ఏదన్నా. నేను అనుకున్నాను ఏమైనా కానీ అసలు నేను అవన్నీ నాకు సంబంధం లేదు, నాకు గ్రీన్ కార్డ్ వస్తుంది అంతే, పీరియడ్. ఇంకా నువ్వు ప్రపంచం ఏమన్నా అవని, తలక్రిందులు అవని, ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు, దిస్ ఈజ్ మై గోల్, దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని పెట్టుకున్నాను. జనవరి 4 ఇప్పుడు నవంబర్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది, బైడెన్ గెలిచాడు. తర్వాత ఆబ్వియస్లీ ఇమిగ్రెంట్స్కి సంబంధించి వచ్చింది. అండ్ మామూలుగా జనవరి 1 అంటే ఏంటి, క్రిస్మస్ హాలిడేస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట.
గవర్నమెంట్ ఆఫీసెస్ ఎప్పుడూ కూడా ఆ జనవరి 1కి ఆ టైంలో ఎవరు వర్క్ చేయరు. వాళ్ళు వర్క్ చేయాలంటే మళ్ళీ లూథర్ కింగ్ డే అయిన తర్వాత నుంచి జనవరి 21 తర్వాత నుంచి యాక్చువల్గా కొంచెం వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ నా మన ఫోర్స్, మన విజువలైజేషన్ ఎనర్జీ వలన సంథింగ్ జనవరి 4th మాకు ఒక ఈమెయిల్ సంథింగ్ మెసేజ్ వచ్చింది. వాట్ అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టేజ్ దాటిందన్నమాట జనవరి 4th. సో స్టన్నింగ్ అనమాట. మా హస్బెండ్ అయితే మా ఫ్రెండ్ కూడా చెప్పింది, వావ్ నీకు నువ్వు అడిగావు అండ్ జనవరి 4th వచ్చింది. జనవరి 1 అనేది సెలవు కదా, సో 4th వాళ్ళు ఒకవేళ ఆ రోజు పోస్ట్ చేసినా కూడా 4th అట్లా వచ్చింది. సో అది జరిగింది. దట్ ఈస్ అ మిరాకిల్ అనమాట. నెక్స్ట్ ఇది గ్రీన్ కార్డ్ అప్పటికే రాదు, చాలా చాలా స్టేజెస్ దాటాలి. సో నెక్స్ట్ స్టేజ్కి మళ్ళీ ఒక టార్గెట్ ఇచ్చాను. ఏంటి, నేను ఫ్రిడ్జ్ మీద కూడా రాసి పెట్టేదాన్ని అనమాట. ఫ్రిడ్జ్ మీద డేట్ ఇచ్చేసి ఆ రోజు నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది అనేసి రాసి పెట్టేసి మా ఫ్రెండ్స్కి, మా ఎవరు ఫోన్ కాల్ చేసినా, వీడియో కాల్ చేసినా వాళ్ళకి చూపిస్తూ ఉండేదాన్ని అనమాట. కాకపోతే నేను గట్టిగా మాట్లాడతాను, స్ట్రాంగ్గా మాట్లాడతాను, నాకు ఎదురు చెప్పలేరు ఎవరు. ఎందుకంటే నేను లాజిక్ తీసానంటే ఎవరు మాట్లాడలేరు. కాబట్టి ఒకటి నన్ను కామెంట్ ఎవరు చేయలేదు, నాకు పిచ్చెక్కిందనో సంథింగ్ ఎవరు కామెంట్ చేయలేదు. లావణ్య డేట్ ఇచ్చేసి గ్రీన్ కార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రీన్ కార్డ్ అంటే చాలా సింపుల్ విషయం కాదు. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము, రాలేదు, ఎట్లా వస్తుంది? డేట్ ఇచ్చి మరీ వస్తుంది అంటుంది, మెడిటేషన్ అంటుంది, ఇట్లా ఏదో అని వాళ్ళ థాట్స్ ఉండుండొచ్చు. బట్ నేను ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి, ఏమనుకుంటారో అని కూడా నేను అస్సలు పట్టించుకోలేదు. చూపించి మరీ చెప్పేదాన్ని, ఇగో ఈ డేట్కి నాకు గ్రీన్ కార్డ్ వస్తుంది అనేసి. ఫస్ట్ ఈమెయిల్ రావడంతో నేను ఇదిగో చెప్పాను, నేను మెడిటేషన్ చేస్తే వస్తుంది అని అడిగాను కదా, చెప్పాను కదా, ఇదిగో దిస్ ఈజ్ మెడిటేషన్ పవర్ అని చెప్పేసి చూపిస్తూ ఉండదు అనమాట. నెక్స్ట్ డేట్ ఇచ్చాను. మనకి తెలుగు సినిమా ఉంది కదా, April 1 విడుదల. సో ఆ డేట్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ అంటే జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్ అయిపోగొట్టేసి ఏప్రిల్ దాకా ఇచ్చాను. సో April 1 విడుదల అనేసి మళ్ళీ April 1 నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది అనేసి పెట్టాను అనమాట. పెడితే ఎగ్జాక్ట్లీ April 1 మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అనేది దాటిందనమాట. అప్పుడు వచ్చింది. అప్పుడు మా ఆయన కొంచెం నమ్మారు, నువ్వు అడిగావు వచ్చింది అనేసి. అదే రోజు వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ డేట్, ఇంకా మా అబ్బాయికి 21st పుట్టినరోజు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు అంటే తనది June 25 పుట్టినరోజు. సో ఈ జూన్ వరకు నేను డేట్ ఇస్తే మళ్ళీ టెన్షన్ అయిపోతుంది, వస్తుందా రాదా అనేసి. సో మేకి ఇచ్చాను అనమాట. మే సంథింగ్ డేట్ ఏదో ఇచ్చాను. వచ్చేసరికి నెక్స్ట్ స్టేజ్ మేది కూడా వచ్చేసి ఇంకా కన్ఫర్మ్ కూడా అయిపోయిందనమాట. ఖచ్చితంగా మా అబ్బాయి అమెరికాలో ఉండవచ్చు, తన పుట్టినరోజు దాటిన తర్వాత కూడా అమెరికాలో ఉండవచ్చు అన్నది ఆ స్టేజ్ వచ్చేసింది అనమాట. ఇంకా పుట్టినరోజు వచ్చేటప్పటికి గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయిపోయింది. సో కానీ సెప్టెంబర్లో చేతికి కార్డ్ వచ్చింది, కానీ పుట్టినరోజు వచ్చేసరికి గ్రీన్ కార్డ్ అప్రూవ్డ్ అనమాట. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో గవర్నమెంట్ మారిపోయింది. నేను ఇంకొంచెం చెప్తున్నాను. సో ఎవరైతే ఇమ్మిగ్రెంట్స్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళే వచ్చారు. అండ్ వాళ్ళ మెయిన్ ప్రామిసెస్ ఫర్ ఎలక్షన్స్ ఈజ్ ఇమ్మిగ్రెంట్స్కి సపోర్ట్. అండ్ తర్వాత హాలిడేస్లో కూడా నాకు ప్రాసెస్ కంటిన్యూ అయ్యింది, కదిలింది ఫైల్. అండ్ ఏ డేట్కి ఇచ్చానో ఆ డేట్కి ఎగ్జాక్ట్లీగా వచ్చేసింది. నెక్స్ట్ అప్పుడు నేను ఇంకొకటి అనుకున్నాను, ఆ కోరిక కోరే టైంలో 2020లో ఏమనుకున్నాను అంటే, ఒక చెప్పాను కదా, ఆగస్ట్లో అడిగాను, జనవరికి టైం ఇచ్చాను. కానీ ఆ ప్రాసెస్లో నాలో రకరకాల మార్పులు వచ్చాయని చెప్పాను కదా. ఒకానొక టైంలో నాకు ఏమనిపించిందంటే, నా కోసం నేను అడుగుతున్నాను, కానీ నా చుట్టుపక్కల ఎన్నో వేల మంది గ్రీన్ కార్డ్ ప్రాబ్లమ్స్తో ఉండేవాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ రావాలి అనుకొని ప్రయారిటీ డేట్ అంటారనమాట. సో నా డేట్ని గురించి లెక్కేసుకున్నాం. మా డేట్ 2010 ఆర్ సంథింగ్ ఉందన్నమాట. సో అలా కాదు, 2010 ఓకే 2020 2014 వరకు వచ్చేయాలి ఆ టైప్లో పెట్టానమాట. అంటే ఆ టైం వరకు మరి ఆశ ఎక్కువగా ఉండకూడదు, అట్లని అసలు లేకుండా అని కాదు, అందరికీ రావాలి. ఈ మొమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేయాలి ఆ రేంజ్లో అని అనుకున్నాను అనమాట. అదేవిధంగా
ఆ టైంలో ఒక బూమ్ లాగా వచ్చింది, ఒక వేవ్ లాగా వచ్చి గ్రీన్ కార్డు. ఆ టైంలో నాకు తెలిసిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ వచ్చేసాయి. ఓకే, సో అదొకటి. నెక్స్ట్, నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అందరికీ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి, సిటిజన్షిప్ కూడా ఉంది. ఒక్కళ్ళకి మాత్రము గ్రీన్ కార్డ్కి ముందు స్టేజ్ ఈఏడి అంటారు. ఆ ఈఏడి స్టేజ్లో గత 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఆ స్టేజ్లో ఉండిపోయారు అంతే, ఏం మూవ్ అవ్వట్లేదు. అనుకున్నానంటే మెడిటేషన్ యొక్క పవర్ చెప్పాలి కాబట్టి వాళ్ళకంటే లేట్లో ఉన్నాను. నా ప్రయారిటీ డేట్ చాలా వెనక్కి ఉంది. వాళ్ళకంటే నాకు ఒక్క రోజు ముందైనా గ్రీన్ కార్డ్ రావాలి, అప్రూవ్ అవ్వాలి. ఒక్క రోజు వస్తే చాలు, నెక్స్ట్ డే వాళ్ళకి రావాలి అని అప్రూవ్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు షో పవర్ ఆఫ్ మెడిటేషన్ అనమాట. నాకు వాళ్ళకంటే ప్రయారిటీ డేట్ నాకు చాలా వెనక ఉంది, కానీ నాకు గ్రీన్ కార్డ్ వచ్చిన 2 నెలలకి వాళ్ళకి వచ్చింది. సో దట్ ఈజ్ వన్ మోర్ థింగ్ అనమాట. ఎవ్రీథింగ్, డేట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్, అదే ఉంది. సో మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది డిపెండింగ్ ఆన్ మన ఎనర్జీస్, మన పవరు, మన అడిగే విధానాన్ని బట్టి అది జరుగుతుంది అనేసి. అండ్ గ్రీన్ కార్డ్ అలా వచ్చేసింది. దట్ ఈస్ మై గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఐ యూజ్డ్ మై ఆల్ ద పవర్, మేబీ వాట్ ఎవర్, అది వచ్చింది. ఆసమ్ లావణ్య గారు, సూపర్. అసలు సారీ మిడిల్లో ఇంటరప్ట్ చేశానేమో, కానీ అంటే మంచి అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. అంటే అది కూడా ఓన్లీ మీకు ఒక్కరికే కాకుండా పక్క వాళ్ళకి అన్నారు చూడండి, అది దట్ ఈస్ ద మెడిటేటర్స్ ఇంటెన్షన్స్. యా, చాలా బాగున్నాయి. యా, మన లోపల నుంచి వచ్చింది. అరే నేను నా కోసం అడగడం ఏంటి, అలా అది ఇల్లాజికల్గా, తప్పుగా, తలంచుకోవాల్సిన విధంగా అట్లా అనిపించింది అనమాట. సడన్గా నో, అందరికి రావాలి అనే థాట్లో అనిపించింది, జరిగింది. వన్స్ ఆ వేవ్ అయిపోయిన తర్వాత యూ డోంట్ బిలీవ్, ఇమ్మీడియట్గా గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అనేది చాలా కష్టతరం అయిపోయింది అనమాట. అప్పటిదాకా ఎలా అయితే కష్టతరమైందో ఈ వేవ్ మాత్రం వచ్చి అందరికి సునాయాసంగా వచ్చేసింది. తర్వాత మళ్ళీ కష్టతరం, ఇప్పటి వరకు కూడా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది చాలా కష్టతరం అయిపోయింది. అండ్ ఆల్సో చూసారా, మామూలుగా యుఎస్ హిస్టరీ చూసుకుంటే ప్రెసిడెంట్స్ ఈదర్ 2 టర్మ్స్ 4 years అండ్ 5 years కదా, 4 years టర్మ్స్ ఆబ్వియస్లీ ఒకసారి గెలుస్తారు, రెండోసారి మళ్ళీ ఎలక్షన్స్లో పార్ట్ చేస్తే మళ్ళీ రెండోసారి గెలుస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే మొదటిసారి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ టైంలో మాత్రమే ట్రంప్ ఆ టైంలో ఓడిపోయి మళ్ళీ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ ఆయన గెలిచారన్నమాట. సో ఆ టైంలో ఓడిపోవడము, మళ్ళీ గెలవడము. సో అది కూడా అన్నమాట. ఎవరు రావాలి, ఎవరు రాకూడదు, ఇవన్నీ కూడా అంటే నాది ఒక్కదే అని కాదు, ఎంతోమంది అడుగుతూ ఉంటారు కదా, ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. సో అందరు ఎనర్జీస్ వర్క్ అవుతాయి. బట్ ఇంటెన్షను, స్ట్రాంగ్ ఎనర్జీస్ అండ్ మెడిటేషను, గ్రూప్ మెడిటేషన్స్ ఇవన్నీ కలిపి ఇట్ హ్యాస్ హ్యాపెండ్. సో దట్ ఈస్ మై గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. అది సంథింగ్ ఈస్ కమింగ్ అప్ అండ్ నాట్ కమింగ్ అప్. సో కెన్ యూ పాస్? సో మా అమ్మాయి ఇండియాలో దూరంగా ఉంది. పైగా తనకి మనసు మాకు దూరం అయిపోయింది కదా. సో తను మాట్లాడడం కూడా మాట్లాడేది కాదనమాట, మెసేజ్ చేసేది కాదు, ఫోన్లో మాట్లాడేది కాదు, ఇవన్నీ ఉండేది. నేను మెడిటేషన్లోకి వచ్చిన తరువాతనే కొద్దిగా నేను తనని క్షమాపణ చెప్పుకోవడము, తనని ప్రేమించడము, అన్కండిషనల్గా ప్రేమించడము, తను చదివితేనే బాగుంటుంది, చదవకపోతే కరెక్ట్ కాదు, ఇవన్నీ థాట్స్ తీసేయడం వల్ల కొద్దిగా దగ్గరకు వస్తుంది. అండ్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నా ఈగో గ్రీన్ కార్డ్ ప్రాబ్లం పోయింది, మోకాళ్ళ నొప్పులు పోయాయి, అండ్ మా హస్బెండ్కి నాకు మధ్యలో కొంచెం బెటర్ అవుతూ వస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో నాకు అర్థమైపోయింది, ఓకే మెడిటేషన్లో ఏమేమి చేయొచ్చు అనేసి తెలుస్తుంది. అండ్ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత నేను చాలామంది మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది మాస్టర్స్ని ఫాలో అవుతూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా చేసుకుంటూ వచ్చాను అనమాట. బుద్ధా CEO చేశాను, గుడాకేశ చేశాను, అండ్ చాలామంది మాస్టర్స్ దగ్గర ఫాలో చేస్తూ వచ్చాను.
ఆల్మోస్ట్ నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి అని నాకు అనిపించింది. అంతేకాదు బేసిక్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంతా కూడా నాకు అర్థమైంది అనిపించింది. తరువాత నెక్స్ట్ నాకు ఉండిపోయింది ఒకటే ఏంటంటే మా అమ్మాయి నాకు బాగా దగ్గర అవ్వడము అనేది. సో ఈ ఒక్కటే ప్రాబ్లం మిగిలిపోయింది. ఇంకెవరు నాకు ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అని అనుకొని చూస్తే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఒక్కటి కనిపించింది అనమాట. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటి? వీళ్ళు పిఎంసి ఛానల్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ డాక్టర్ జీకే అని చెప్తారు, కానీ అసలు ఆ విజ్డమ్ ఎక్కడ కూడా క్లాసెస్లో చెప్పరు, పిఎంసీలో దొరకదు. మరి ఏంటి ఇది? బహుశా దీంట్లో ఏమన్నా నాకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో అనుకొని నాకు తెలిసిన ఒక మాస్టర్ని కాంటాక్ట్ చేశాను అనమాట. మీకు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఏదన్నా తెలుసా, నాకు ఏదన్నా తెలియజేయండి అనేసి అంటే చెప్పాను. అంటే తను చిన్న స్పిరిచువల్ చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. ఓ అవునా, అలాగా. నేను ఆల్రెడీ అప్పటికే మెడిటేషన్ నేర్పిస్తున్నాను. జూమ్లో మెడిటేషన్స్ కండక్ట్ చేయడం మొదలుపెట్టానంట. నేను ధ్యానంలోకి వచ్చిన 3 నెలల్లోనే మా హస్బెండ్కి నేర్పించాను, మా ఫ్రెండ్కి నేర్పించాను. తను కూడా ఒక మాస్టర్ అయిపోయింది, వాళ్ళ హస్బెండ్కి. మళ్ళీ అందరం కూడా బుద్ధా సీఓ 40 days చేస్తూ వచ్చాము. అండ్ వెంటనే జూమ్కి డబ్బులు కట్టి మరి జూమ్ సెషన్స్ కండక్ట్ చేయడం మొదలుపెట్టాము. అలా జరుగుతూ ఉంది. అండ్ సో ఎప్పుడైతే నాకు మా అమ్మాయిది ఇంకా ఇది ఒక్కటే సొల్యూషన్ చూడాలి స్పిరిచువల్ టాబ్లెట్స్ అని అనుకున్నానో, ఆవిడ చెప్పారు నాకు. ఇమ్మీడియట్గా 24 hours నాకు ఒక మిస్డ్ కాల్ వచ్చింది. చూస్తే డాక్టర్ జీకే జూమ్లో ఉన్నారు, అర్జెంటుగా జాయిన్ అవ్వు అనేసి. అంటే అసలు డాక్టర్ జీకే ఏంటి, నా కోసం జాయిన్ అవ్వడం ఏంటి, వాట్ అనేసి వెంటనే ఆ జూమ్ లింక్ క్లిక్ చేశాను, జాయిన్ అయ్యాను. డాక్టర్ జీకే నా ఫోన్లో నా డెస్క్టాప్ మీద అలా నాతోనే మాట్లాడుతున్నారు. ఒక ఫౌండరు, ఒక ఆర్గనైజేషన్ ఫౌండరు నా కోసం సమయాన్ని కేటాయించి డైరెక్ట్గా నాతో మాట్లాడడం ఏంటి అని అనుకున్నాను. బట్ నా స్పిరిచువల్ జర్నీ బ్రీఫ్గా చెప్తూ వచ్చాను. వాట్ ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగారు, చెప్పాను. ఇలా మా అమ్మాయి నాకు కావాలి ఇలాగే అడిగా అనమాట. అడిగితే అదేముంది మేడం, చాలా సింపుల్, నాకు వాలంటీర్స్ చాలామంది ఉన్నారు, ఇది చేస్తాం, అది చేసేస్తాం అయిపోయింది అన్నారు. ఫస్ట్ థింగ్ అసలు ఒక ధైర్యం అనమాట లోపల నుంచి. ఎస్, ఇది పని జరుగుతుంది, చెయ్యగలము, దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అని ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఉంది అని జీకే సార్ అలా చెప్పడం వల్ల నా లోపల ఒక ధైర్యం వచ్చిందనమాట. అండ్ ఇంకా చెప్పాను కదా, నేను ఏది ఫాలో అవుతానో దాన్ని 100% ఫాలో అవుతాను అనేసి. సో దానికోసం అని చెప్పి స్లోగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటి తెలుసుకోవడము, L1 కోర్స్ చేయడము. నేను బ్రీఫ్గా చెప్తున్నాను. L1 కోర్స్ చేయడము అండ్ ఒక్కొక్కటి తెలుసుకునే కొద్దీ నా లోపల ఇంకా అవేర్నెస్ పెరగడము, నేను మార్చుకోవడము, మా హస్బెండ్కి నాకు ఇంకా మంచి రిలేషన్ రావడము, తర్వాత మా అమ్మాయితో ఇంకా బాగా చేయడము, నేను ఇంకా సర్వీస్ చేయడము. అండ్ జీకే సార్ నా ద్వారా ఎంతో సర్వీస్ చేసే అవకాశాలు కల్పించడము, నాకు చెప్పడము, మాస్టర్స్ని ఇంటికి పిలిపించి ఇన్-పర్సన్ సెషన్స్ కండక్ట్ చేయించడము, ఇవన్నీ చాలా చాలా ఈవెంచువల్గా చేసామన్నమాట. చేసిన తర్వాత ఒక్కొక్క పని ఒక స్టెప్ ముందుకు వేశాను. అంటే నిన్నటిదాకా చేయని పనిని ఈరోజు ఒక స్టెప్ ముందుకు వేశానంటే అటు మా అమ్మాయి నా వైపు ఒక స్టెప్ నా వైపు వచ్చేదన్నమాట. ఇట్లా ఎంతగా జరుగుతుంది అంటే, ఇప్పుడు నేను ఈ మెడిటేషన్ ఈరోజు సెషన్లోకి రావడానికి ముందు మా అమ్మాయి కాల్ కట్ చేసి వచ్చాను అనమాట. సో ఎవ్రీ టైము ఏ చిన్న జరిగిన, అమ్మ ఇది వంట చేయాలి, ఏం చేయమంటావు చెప్పు, నాకు అర్జెంటుగా నాకు ఇది చెయ్యి, నేను డిషెస్ చేస్తున్నాను, నువ్వు నాకు ఒక ఫోన్లో ఉండు. అసలు ఎంత అంటే షీఈ్ ఇన్ హైదరాబాద్లో ఉంది, కానీ ఏ కోసైనా కూడా మానసికంగా తను దూరంగా లేదు. ప్లస్ నేను కూడా ఇవాల్వ్ అయ్యాను అనమాట. నాకు కూతురు నాకు కావాలి అని అడిగిన దాన్ని తను అక్కడ ఉన్నా సేఫ్గా ఉంటే చాలు, అంతే. అయినా ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి జర్నీ వాళ్ళదే అనే స్థితికి వచ్చేసాను అనమాట. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్. ఆ స్థితికి నేను రీచ్ అవ్వగలిగాను అనమాట. దిస్ ఈజ్ మై మా అమ్మాయికి సంబంధించిన ప్రస్తుత స్థితి, స్టేటస్ ఇన్ మై స్పిరిచువల్ జర్నీ. అండ్ ఈవెన్చువల్గా నేను ఏమేం చేశానంటే మెడిటేషన్ ఆన్లైన్ సెషన్స్, ఫుల్ మూన్ ఇన్-పర్సన్ ఫుల్ మూన్ సెషన్స్,
అండ్ మినీ మెడిటేషన్ సమ్మిట్ మనకి అమెరికాలో జరుగుతూ ఉంది, మీరు వినుంటారు. అది వెరీ ఫస్ట్ టైము టెన్నెస్సీలో మేమే చేసామన్నమాట మినీ మెడిటేషన్ సమ్మిట్. అండ్ మెగా మెడిటేషన్ సమ్మిట్స్కి వాలంటీరింగ్ చేయడము. అండ్ రీసెంట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కూచిపూడి తెలుగు సమితి వాళ్ళతో కొలాబరేట్ అయ్యేసి మెడిటేషన్, వాళ్ళు యోగా చేస్తున్నారు, సో మేము మెడిటేషన్ కండక్ట్ చేసాము. అండ్ సంప్రదాయం కళా గురుకులం అనేసి స్వాతి సోమనాథ్ అని చాలా గొప్ప కూచిపూడి ఆర్టిస్ట్ ఉన్నారు, ఆవిడ వాళ్ళ స్కూల్ నుంచి మాస్టర్స్ వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళందరితో కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. అండ్ బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై ఫ్యామిలీ ఏంటి అంటే, మా హస్బెండ్ మామూలుగా నాకేమీ మెడిటేషన్కి సంబంధించి వింటారు చూస్తారు అని, కానీ పెద్దగా ఏమి రారు, పట్టించుకోరు. కానీ ఆ సమ్హౌ వాట్ ఎవర్ ఎనర్జీస్ ఎలా వర్క్ అయ్యాయంటే, ఆ కూచిపూడి ఇలా నేను కమిట్ అయ్యాను, ఇలా డాన్సర్స్ వస్తారు అని అన్నప్పుడు రైట్ ఫ్రమ్ వాళ్ళని డాలస్కి హాఫ్ వే వెళ్ళి పికప్ చేసుకొని వచ్చే దగ్గర నుంచి మా హస్బెండ్ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారు అంటే, వాళ్ళంటే ఎంత నచ్చిందో అసలు, వాళ్ళ కోసం ఎంతెంత చేస్తారు. అండ్ ఆ ఆర్టిస్ట్లో ఒక అమ్మాయి అయితే మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవడం మొదలుపెట్టింది అనమాట. సో అంతగా కనెక్ట్ అయిపోయాము. అండ్ మా హస్బెండ్ హీఈస్ సో మిస్సింగ్ దెమ్ అసలు. అండ్ ఈ నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే మొత్తం నేనే ఆర్గనైజ్ చేస్తాను అనేసి అంత ఇన్వాల్వ్మెంట్ చేసేసి, ఇప్పుడు మేము నవంబర్లో ఇండియాకి వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు ఆ శ్రీకాకుళం వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి వాళ్ళని కలుస్తామన్నమాట. సో హీఈస్ సో మచ్ ఇంటూ ఇదనమాట. అంటే కైండ్ ఆఫ్ స్పిరిచువల్ టాబ్లెట్స్లో లక్ష్మీ పార్వతి సరస్వతి అని ఉంది కదా, సో హీఈస్ సో మచ్ కనెక్టెడ్ టు సరస్వతి. సో ఆ విధంగా కూడా స్పిరిచువల్ అదొక ఇన్వాల్వ్మెంట్ అనమాట. సో ఆయన అంత ఇన్వాల్వ్ అవ్వడము, అంత కనెక్ట్ అవ్వడము, వాళ్ళతో మాట్లాడడము, ఇవన్నీ చేయడము అనేది దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మా హస్బెండ్ వైపు నుంచి సపోర్ట్ అనేది. సో దట్ ఈస్ ద రీసెంట్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ అనమాట. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ షేర్ ఆల్ దిస్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్సెస్.